హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ రమేష్ భరత్, వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మరి అతి త్వరలో మనం 2026 న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనకి ఒక అద్భుతమైన టాపిక్. మన లైఫ్లో ఒక ఇయర్ వస్తుంది అంటే December 31 రోజు చాలా పెద్ద కసరత్తు చేసుకుంటా ఉంటాము. ఈ గోల్స్ పెట్టుకోవాలి, వీటిని అచీవ్ అవ్వాలి. నా లైఫ్ 2026లో ఎలా ఉండాలి, 25లో ఎలా ఉంది కదా అని ఎన్నో గోల్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటాము. కొంతమంది అచీవ్ అవుతుంటారు, కొంతమంది ఎగ్జాక్ట్లీ పొంగల్ హాలిడేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ డైరీ వచ్చేసి పక్కన వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మన గోల్స్ ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా అచీవ్ అవ్వాలి అనేటటువంటి అద్భుతమైన విషయాలు చెప్పడానికి ఈరోజు మనకి మంచి గ్రేట్ స్పీకర్ సార్ వచ్చారు. అలాగే మరి ఇంపాక్ట్లో కూడా నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడి గారికి, ముఖ్యంగా రీజనల్ 12 ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగే ముఖ్యంగా అండి ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మనుప్రియ గారు, ముఖ్యంగా మెంటార్స్ పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కాబోయే ట్రైనర్స్, విత్ ఇన్ 9 డేస్లో మీరు కూడా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా క్వాలిఫై అవ్వడానికి రెడీగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బిఫోర్ మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫియర్ అవుతున్నాం, ఆ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాము. అలాగే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాయిస్ మాడ్యులేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే డ్యూరింగ్ సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు మన ఇన్ఫ్రంట్ ఉన్నటువంటి ఆ ట్రైనీస్ని మనం ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి, మన నెంబర్ ఆఫ్ సోర్స్ నుంచి కాంటెంట్ని ఎలా తీసుకోవాలి అనేటటువంటి అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భగవద్గీత శ్లోకం. యతే యతే నిశ్చలతో మనశ్చంచలమస్థిరం తతస్థో నియమ్య తదాత్మాన్యేవ వశం నయేత్. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ఈ చంచలమైనటువంటి నిలకడలేని మనసు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీద కేంద్రీకరించాలి. ఎస్, అలాగే ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ తోటి మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. నీ ఆలోచన కంఫర్ట్ జోన్లో ఉంటే నీ విజయం కూడా డేంజర్ జోన్లో ఉంటుంది. కాబట్టి మనం ఎస్, ఇన్ కేస్ కంఫర్ట్ జోన్లో ఉన్నట్లయితే ఆ జోన్ నుంచి బయటకు వచ్చేసి ఒక్కసారి అవుట్ ఆఫ్ బాక్స్ అన్న విధంగా మనం కూడా ముందుకెళ్ళాలి. లేదు అంటే డెఫినెట్లీ మనం డేంజర్ జోన్లో ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మనకు సెషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన యొక్క స్పీకర్ గారి చిరు పరిచయం. సో సార్ యొక్క నేమ్ ఏ నాగేశ్వరరావు గారు, ఎడ్యుకేషనల్ ఎంఎస్సి ఎంఏ సెట్ బిఈడి అండ్ సైకాలజిస్ట్, ఇన్స్పిరేషనల్ సేల్స్ ట్రైనర్, బిజినెస్ కోచ్, కార్పొరేట్ ట్రైనర్ with over 5 years of training experience and 618 sessions delivered across India. Certifications: Certified Corporate Trainer, NIST, and Certified Sales Trainer, Amaravati School of Marketing, Certified Soft Skills Trainer, National Institute of Skills Training, Certified Life Skills Trainer, Nagarjuna University, and Certified Global Trainer, International Internship University, and Certified NLP Practitioner and Diploma in NLP, The Mind Master, Certified Memory, Safety and Yoga Trainer, సర్టిఫైడ్ గీతా ఫర్ యూ, ఇస్కాన్ విజయవాడ. అలాగే నేషనల్ అడ్వైజర్ బోర్డు మెంబర్, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్, జూనియర్ లెక్చరర్ అండ్ కెరీర్ కౌన్సిలర్, జేఎస్ఐ విజయవాడ ఇంపాక్ట్ మెంబర్. Successful trained professionals from reputed organizations such as BBG, SSVPD, Divi Infra, Real Vision, Vasudha Infra, GRR Infra, and more. Mission: to inspire growth, improve performance, and empower individuals and teams through transformational training. సో అంత గొప్ప అనుభవజ్ఞులైనటువంటి ఇవాళ మన స్పీకర్ గారు ఇవాళ మన సెషన్కి ఇచ్చేస్తున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. డాష్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మనోప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్.
Yes, sir. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మనోప్రియ గారు. Welcome, sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతని నాకు ఇచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఇలాంటి వర్చువల్ డయాస్ లో అనేక రకాల అద్భుతమైనటువంటి స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, డిజిటల్ స్కిల్స్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, ఆ నాలుగిటిని కలగలిపి ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అనేటువంటి అద్భుతమైనటువంటి వర్క్ షాప్ ని కండక్ట్ చేసుకొని అనేక రకాల స్కిల్స్ ని మనం నేర్చుకునేటువంటి అవకాశాన్ని, ఇలాంటి ప్లాట్ఫామ్ ని ఐసిఐ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఫౌండేషన్ ని స్థాపించినటువంటి మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఐసిఐ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మాధవి గారికి, అలానే ఈ రీజన్ కి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ పెరుమళ్ళ గారికి, ఈ రీజన్ 12 కి రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారికి, ఈ రీజనల్ సెక్రటరీ రమేష్ పర్వతం గారికి, అలానే ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ మనోప్రియ గారికి, అలానే పేరు పేరున కూడా కోఆర్డినేటర్స్, మెంటర్స్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే ప్రతి పార్టిసిపెంట్స్ కి, ఈ బ్యాచ్ లో ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్ కి కూడా హ్యాపీ ఈవినింగ్, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అందరూ? బాగున్నారా? Happy evening, sir. గ్రేట్ గ్రేట్ గ్రేట్. తంబు బాడీ లాంగ్వేజ్ తో నాకు చూపిస్తూ ఉండండి, థమ్స్ యూజ్ చేస్తూ ఉండండి. గ్రేట్ గ్రేట్. భార్గవ్ గారు గ్రేట్ అండి, సూపర్ సూపర్. జగన్మోహన్ గారు గ్రేట్, అద్భుతం అండి, అద్భుతం అద్భుతం. రమేష్ గారు చెప్పారు నాకు చాలా అద్భుతమైనటువంటి బ్యాచ్ ఉంది సార్, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు, వాళ్ళని మీరు ఇంకా ఎంతూజియాస్టిక్ చేయాలి సార్ అన్నట్టుగా రమేష్ గారు నాతో చెప్పారు. తప్పకుండా తప్పకుండా అన్నాను. మీ అందరికీ నా అడ్వైజ్ ఏంటంటే, ఒక కవి చెప్తాడు, మీరు అద్భుతమైనటువంటి ట్రైనర్లు అవ్వాలంటే మీకు ఏం కావాలి సార్ అంటే, నరుని లోపల పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడ తీర్చు ఆచార్యుడవు నీవే అంటాడు ఆయన. అంటే మనం గొప్ప ట్రైనర్ అవ్వాలంటే, మనం గొప్ప గురువు అవ్వాలంటే, ముందుగా మనం నేర్చుకునేటప్పుడు చాలా 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 చిన్న విద్యార్థిలాగా, ఏమీ తెలియని ఒక వైట్ పేపర్ లాగా ఎప్పుడైతే మారిపోయి మనం వినడము, నేర్చుకోవడం ప్రారంభిస్తామో నిజంగానే అద్భుతమైనటువంటి గొప్ప గురువు అవుతామంట. యాక్సెప్ట్ చేస్తారా? ఆ కవి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి భావన మీకు చెప్పాలనిపించి చెప్పాను. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక చెట్టు మీద, ఒకే కొమ్మ మీద అనేక రకాల అద్భుతమైనటువంటి రంగురంగుల పక్షులన్నీ కూడా కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో ఆ ఫ్రేమ్, అంత అద్భుతంగా అనిపిస్తున్నారు. నిజంగా చాలా యాక్టివ్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి అడుగు పెట్టినందుకు. మీ అందరికి ఒక క్వశ్చన్. రమేష్ గారు పీపీటీస్ ఎవరు షేర్ చేసేది? ఎస్ సార్. మీ అందరికి ఒక క్వశ్చన్, మీరేనా? ఎస్ సార్. ఎస్, రెడీగా ఉండండి. మీ అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక మెయిల్ పంపాలనుకుంటున్నాము. మెయిల్ మనం టైప్ ఏం పంపాలో మెసేజ్ టైప్ చేసాం, సెండ్ చేసాం. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి పోదా? రమేష్ గారు ఒకసారి పీపీటీ షేర్ చేయండి. రమేష్ గారు ఎక్కడికి పోదా? ఎక్కడికి పోదు సార్, డ్రాఫ్ట్ లో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? Goal setting. గ్రేట్. వితౌట్ ప్రాపర్ ఈమెయిల్ ఐడి, దట్ మెయిల్ ఏమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? రివర్స్ వస్తుంది. రీచెస్ నోవేర్, ఎక్కడికి వెళ్ళదు. ఏమవుతుంది? మన దగ్గరే వస్తుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ మన దగ్గరకే వస్తుంది. మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ. జీవితంలో
ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? గుప్తా గారు, జగన్మోహన్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జీవితంలో ఏదో ఒకటి అవ్వాలి. శివకుమార్ గారు అందరికంటే ముందు యాక్టివ్గా హ్యాండ్ రైజ్ చేశారు. జగన్మోహన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సూపర్ సూపర్. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునేవాళ్ళు. సూపర్ అండి, గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మళ్ళీ వినండి. ఎన్నిసార్లు సార్ సెషన్ చెప్పమంటే క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి సార్ అనుకుంటున్నారు. ఈ క్వశ్చన్లోనే ఉంది అంతా, అందుకని అడుగుతున్నాను. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? గ్రేట్ గ్రేట్ గ్రేట్. భార్గవ్ గారు గ్రేట్ గ్రేట్. భార్గవ్ గారికి వెంటనే అర్థం చేసుకున్నారు. ప్రవీణ్ గారి గ్రేట్. అందరికీ శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మన టాపిక్ అదే, జీవితంలో ఏదో ఒకటి సాధించడం కాదు, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం అంటారు మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. మనందరినీ కూడా ఒక క్వశ్చన్ అడిగితే మీ తాతగారి పేరేంటి అంటే వెంటనే చెప్తాం. మీ తాతగారి పేరేంటంటే చెప్పగలుగుతామా? వాళ్ళ తాతగారి పేరు చెప్పమంటే చెప్పగలుగుతామా? కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఖచ్చితంగా చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. తరతరాలుగా ప్రతి ఒక్క వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే మనం ఎందుకు చెప్పలేకపోయామంటే మన తాతగారు చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ సాధించలేదు కాబట్టి జీవితంలో. ఎస్ ఆర్ నో? అదే మన తాతగారు ఇంకా అద్భుతంగా సాధించుంటే మనం ఆయన పేరు మర్చిపోతామా? మర్చిపోం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే అంటున్నాను, జీవితంలో ఏదో రకంగా బతకడం కాదు, ఏదో ఒకటి సాధించాలనుకోవడం కాదు, జీవితంలో నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో, ఏమి సాధించాలనుకుంటున్నావో అది నిర్ణయించుకొని దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని దానికోసం నువ్వు నిరంతరంగా పనిచేసి దాన్ని సాధించి నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి స్టోరీని క్రియేట్ చేసుకునేటువంటి విషయాన్ని గురించి చర్చిస్తున్నాం ఈరోజు. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చెప్తాను. ఎస్ ఆర్ నో? అవునా కదా? అదే ఈరోజు మన సెషన్. సార్ జీవితంలో నేను గొప్పవాడిని అవ్వాలంటే ఎవరు పని చేయాలి? త్రివేణి గారు అన్ని అసైన్మెంట్లు వేశారు. కంగ్రాచులేషన్స్. జీవితంలో నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటే ఎవరు పని చేయాలి? వెరీ నైస్ మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో గొప్ప వ్యక్తి అవ్వాలి అంటే ఎవరు పని చేయాలి అంటే నేను గొప్పవాడిని అవ్వాలంటే నాకు నేనే పని చేయాలి, నా కోసం నేనే ప్రయత్నం చేయాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. అందుకనే మీ అందరికి చెప్తున్నాను. ఎస్ 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 ఎస్. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రపంచం అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. నిన్ను నువ్వు మలుచుకుంటూ ముందడుగు వేయాలి. ఏమి భయపడకుండా నువ్వు ఏమి సాధించాలనుకున్నావో అదే సాధించడానికి గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తే నువ్వు అనుకున్నది సాధించొచ్చు అని అంటుంది ప్రకృతి. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అదే మనం అనుకున్నది సాధించేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాం. సార్ నెక్స్ట్ స్లైడ్. ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల డ్రీమ్స్ ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తారా? చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి. అవునా కదా? రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. మనం పుడతాము, పుట్టిన వెంటనే అవునా కదా మనల్ని చాలా అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటారు. వాళ్ళు తిని తిరగ మనకు అన్ని కూడా సమకూరుస్తూ అద్భుతంగా మనకి యువరాజులాగా యువరాణిలాగా మనల్ని పెంచుతూ ఉంటారు. ఏ సార్ నువ్వు? అవునా? దాని తర్వాత చదివిస్తూ ఉంటారు. బాగా చదివిన తర్వాత ఏం చేయాలి ప్రవీణ్ గారు? మంచి ఉద్యోగం సాధించాలి. మంచి ఉద్యోగం సాధించిన తర్వాత ఏం చేయాలి ప్రవీణ్ గారు? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇద్దరు అద్భుతమైనటువంటి రత్నాలు లాంటి పిల్లల్ని కనాలి. పిల్లల్ని కన్న తర్వాత ఏం చేయాలి సార్? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. అవునా? ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లా కట్టాలి.
ప్రవీణ్ కుమార్ గారు అవునా కదా ఎస్ సార్. గురుగారు అవునా? ఎస్ సార్ Yes, నో. sir. తమ్ము చూపించండి, తమ్ము చూపిస్తుండండి నాకు. ఎస్ సార్ నో. Yes, sir. అద్భుతమైన విల్లా కట్టాలి, నెలకి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగం రావాలి. దాని తర్వాత ఏం చేయాలి సార్? పిల్లల్ని కూడా చదివించి మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు కూడా 2 పిల్లల్ని కానీ వాళ్ళు కూడా మళ్ళా కారు కొనుక్కొని మళ్ళా బిల్డింగ్ కట్టుకొని. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. అనేక రకాల కళలు ఉన్నాయి, అనేక రకాల కళలు ఉన్నాయి. ఆ కళలు గోల్స్ కావు. వాట్ ఈస్ డ్రీమ్? ముందుగా డ్రీమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటో డిఫరెన్స్ మనకు తెలియాలి. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఏ డ్రీమ్? ఒక డ్రీమ్ అంటే ఏంటి సార్? ఒక కళ అంటే ఏంటి సార్? అంటే ఏ పర్సన్స్ వాంట్ ఆర్ విష్ ఈజ్ కాల్డ్ డ్రీమ్ అంటున్నారు. ఒక సైకాలజిస్ట్ ఏమంటున్నాడంటే కార్లు, అవునా, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ కూడా కోరికలు, ఇవన్నీ కళలు అంటున్నాడు. కళకి డ్రీమ్కి గోల్కి డిఫరెన్స్ ఏంటో మనకు ముందు తెలిస్తే గోల్ ఎలా పెట్టుకోవాలో మనకు అర్థం అవుతుంది. ఇవన్నీ కళలు ఉన్నాయి. ఆ కళలు ఒక రకంగా ఉంటే మరి గోల్ అంటే ఏంటి సార్? నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. గోల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై గోల్? వాట్ ఈజ్ గోల్ అన్నాం అనుకోండి, ఏ పర్సన్స్ లైఫ్ అంబిషన్, ద అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్, వాట్ వీ సెట్, వాట్ వీ వాంట్ టు బికమ్. గోల్ అంటే ఏంటి సార్? గోల్ అంటే ఏంటి సార్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అంటే మన జీవిత లక్ష్యం. మన జీవితంలో ఏమని మనం సాధించాలని అనుకుంటున్నామో అలాంటి దాన్ని గోల్ అంటున్నాం. లక్ష్యం అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రవీణ్ గారు, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే జగన్మోహన్ గారు, లక్ష్యం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడాన్ని లక్ష్యం అంటాను నేను. యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి తమ్ము చూపించండి. మనం ఏదైతే No, sir. ఉన్న స్థితిలో ఉన్నామో ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళడాన్ని నేను గోల్ అంటాను. యాక్సెప్ట్ చేస్తే ఒకసారి తమ్ము చూపించండి. 100% జరుగుతుంది అది. యద్భావం తద్భవతి, మనందరికీ తెలిసిందే. ఋగ్వేదంలో మనకి చెప్పారు, అవునా? ఋగ్వేదంలో మనకి చెప్పారు యద్భావం తద్భవతి అంటే ఏంటి సార్? బలమైనటువంటి సంకల్పంతో నువ్వు ఏమని సాధించాలనుకుంటున్నావో నీ మీద నీకు 100% నమ్మకంతో నువ్వు కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రయత్నం గనక చేస్తే, ఓపికగా నీ మీద 200%తో నువ్వు గనక ప్రయత్నం చేస్తే నువ్వు అనుకున్నటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పేదే యద్భావం తద్భవతి. ప్రవీణ్ కుమార్ గారు యాక్సెప్ట్ చేస్తే తమ్ము చూపించండి. ఏ సార్ నువ్వు? శ్రీనివాసులు గారు అంటే నువ్వు ఏదైతే చేయగలవని అనుకుంటావో పదే పదే నేను చేయగలను అనుకుంటావో అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అంటుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్, యద్భావం తద్భవతి. శరణ్ గారు అవునంటారా కాదంటారా? మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఊరికే చెప్పట్లా నేను, ఊరికే ఏదో ఎవరో వాడారు కదా అని చెప్పేసి నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్ అంటాడు ఒక సైకాలజిస్ట్. అంతా నీ మనసే, నువ్వు ఏదైతే అనుకుంటావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటాడు. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్ అంటాడు. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్ అంటాడు ఇంకొక సైకాలజిస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్ ఏదైతే కన్సీవ్ చేస్తుందో, బిలీవ్ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేసి తీరుతుంది అంటాడు. అలాంటి సైకాలజీ, అలాంటి బ్రెయిన్ ఉన్నటువంటి పవర్. అందుకనే గోల్ అంటే, నేను అన్నాను, గోల్ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడము. ఏ సార్ నో? యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు సార్? నీకంటూ గోల్ ఉంటే, నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కోసం నువ్వు పని చేస్తావు. నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం నువ్వు పని చేస్తావు అంటారు గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. నీకంటూ గోల్ ఉంటే నీ మైండ్ని నీ గోల్ కోసం ఉపయోగించి గొప్పవాడివి అవుతావు. నీకంటూ గోల్ లేకపోతే నీ మైండ్ని, నీ బ్రెయిన్ని గోల్ ఉన్నవాడు వాడుకుంటాడు, వాడు గొప్పవాడు అవుతాడు అంటాడు. నీకంటూ గోల్ ఉంటే నీ సమయాన్ని కూడా నువ్వు ఉపయోగించుకొని గొప్పవాడు అవుతావు. నీకంటూ గోల్ లేకపోతే నీ సమయాన్ని కూడా గోల్ ఉన్నవాడు ఉపయోగించుకొని వాడు గొప్పవాడు అవుతాడు అంటాడు. లక్ష్యం ఉన్నవాడు లీడర్ అవుతాడు, లక్ష్యం లేనివాడు లేబర్ అవుతాడు. లక్ష్యంతో నాయకుడిగా ఉందామా లేకపోతే శ్రామికుడిగా మిగిలిపోదామా? మై డియర్ ఫ్రెండ్స్,
లక్ష్యం ఉన్నవాడు హీరో అవుతాడు, లక్ష్యం లేనివాడు జీరో అవుతాడు. భార్గవ్ గారు, లక్ష్యం ఉండాలా వద్దా? లక్ష్యం ఉంచుకొని లక్ష్యాన్ని పెట్టుకొని నాయకుడిగా ముందెదిగి, నాయకుడి తర్వాత మన యొక్క పిల్లల యొక్క జీవితాలలో వాళ్ళ పిల్లలకి మన స్టోరీని చెప్పేలాగా హీరో కూడా అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? దానికోసం లక్ష్యం కావాలి. వాట్ ఈజ్ గోల్? ఇక్కడ రాశాం. వాట్ ఈజ్ మీన్ బై గోల్? ఇక్కడ రాశాను. ఏమని రాశాను? ఏ పర్సన్స్ లైఫ్ అంబిషన్, ద అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్, వాట్ వి సెట్, వాట్ వి వాంట్ టు బికమ్. మన జీవితంలో ఏమి సాధించాలని మనం అనుకుంటున్నామో, ఏం అవ్వాలని మనం అనుకుంటున్నామో, ఏం అవ్వాలని మనం గోల్ని సెట్ చేసుకున్నామో, టార్గెట్ పెట్టుకున్నామో, దాన్ని సాధించేటువంటి క్రమంలో జీవితపు అద్భుతమైనటువంటి అంతిమ లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని గోల్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్. సింపుల్. గోల్ అంటే భార్గవ్ గారు సింపుల్ డైలాగ్ లో చెప్పాలంటే, సింపుల్ మాటలో చెప్పాలంటే, ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్. అవునా కదా? మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న ఐడియానే గోల్ అంటాను సింపుల్గా నేను. ఎస్ ఆర్ నో? కాబట్టి గోల్ అంటే, సార్ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను సార్, నాకు గోల్ ఏంటి సార్? కొంతమందికి డౌట్ రావచ్చు. అవునా మోహన్ గారు, శరణ్ గారు? కొంతమందికి డౌట్ రావచ్చు. శ్రీనివాసులు గారు, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను సార్, బిజినెస్ చేస్తున్నాను సార్. మేడం గారు, త్రివేణి గారు, సార్ జాబ్లో హయ్యర్ పొజిషన్లోకి రావాలని గోల్ పెట్టుకోండి. నేను బిజినెస్ చేస్తున్నాను సార్, బిజినెస్లో బిగ్ సక్సెస్ రావాలని గోల్ పెట్టుకోండి. సార్ నేను అద్భుతంగా నాకు అద్భుతంగా దేవుడు ఇచ్చాడు సార్, నేను ఇంకా వెల్దీగా ఉండాలని గోల్ పెట్టుకోండి. సార్ అన్నీ ఉన్నాయి సార్, నాకు అన్నీ ఉన్నా కూడా నాకు హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి సార్, నేను హెల్దీగా ఉండాలని గోల్ పెట్టుకోండి. అన్నిటికంటే అల్టిమేట్ గోల్ అదా కాదా? కదా? నేను హెల్దీగా ఉండాలి అనే గోల్ పెట్టుకొని ఆ హెల్దీనెస్ కోసం మనం ఏం చేయాలో దానికోసం మీరు టార్గెట్ పెట్టుకొని పని చేయండి. ఎస్ ఆర్ నో? ప్రవీణ్ గారు, జగన్మోహన్ గారు, ఎస్ ఆర్ నో? గుప్తా గారు అవునా కదా? శివకుమార్ గారు అవునా కదా? తమ్ము చూపిస్తూ ఉండండి. వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం గోల్ని అలా పెట్టుకొని మనం ఆ గోల్ కోసం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలమా అంటే, చాణక్యుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఒక మాట చెప్తాడు. పుష్పే గంధం తిలే తైలం కాష్టే వాహిని పయోగృతం ఇక్షోగుణం తదాదేహి పశ్చాత్మనాం వివేకతః అంటాడు చాణక్యుడు. ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటాడని చెప్తాడు ఆయన. కానీ అదే శ్లోకాన్ని నేను తీసుకుని నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, పువ్వుల్లో సుగంధ పరిమళం ఉన్నట్టుగా, గింజల్లో నూనె ఉన్నట్లుగా ప్రవీణ్ గారు, కట్టెల్లో నిప్పు ఉన్నట్టుగా ప్రవీణ్ గారు, పాలల్లో నెయ్యి ఉన్నట్టుగా ప్రవీణ్ గారు, చెరుకులో చక్కెర ఎలా అయితే ఉంటుందో మన ప్రతి ఒక్కళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మన ప్రతి ఒక్కళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలో దేవుడు ఉంటాడంట ఆయన. నేనేమంటానంటే, అలా ఏవేవైతే ఎగ్జాంపుల్స్ చెప్పాడో, పువ్వుల్లో సుగంధ పరిమళం, గింజల్లో నూనె, కట్టెల్లో నిప్పు, పాలల్లో నెయ్యి, చెరుకులో చక్కెర ఏ విధంగా అయితే ఉంటుందో, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి దగ్గర కూడా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని నమ్ముకొని నువ్వు గోల్ పెట్టుకో, ఆ టాలెంట్ని నమ్ముకొని టార్గెట్ పెట్టుకో, దాంతో నువ్వు పనిచేయి, అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు సాధించేటువంటి గోల్ సాధిస్తావు. ఎస్ ఆర్ నో? అలాంటి నమ్మకం మనలో ఉండాలి. అందుకనే ఇక్కడ గోల్ అనగానే ఎలా ఉండాలి సార్? గోల్ అనగానే ఎలా ఉండాలి సార్ అంటే, ప్రొఫెషనల్ గోల్ ఒకటే. అదేంటి సార్ మీరు 6 రాశారు కదా, ఒకటే అంటున్నారేంటి? గుప్తా గారు 6 రాసి ఒకటే అంటున్నారేంటి? డౌట్ రావచ్చు. గోల్ అనేది, లైఫ్ అంబిషన్ అనేది ఒకటేనండి. ఒకే ఒక గోల్ ఉంటుంది. మనోరమ గారు, ఒకే గోల్ లైఫ్లో, ఒకటే గోల్. ప్రొఫెషనల్ గోల్ అనేది ఒకటే. ప్రవీణ్ కుమార్ గారు, మన జీవితం లక్ష్యం ఒకటే. అయితే ఆ లక్ష్యం ఎలా ఉండాలి సార్ అంటే, నేనేమంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఏ గోల్ విచ్ ఈజ్ వెరీ హై అంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైన పెద్ద గోల్ పెట్టుకోవాలి. అవునా? ఎలాంటిది సార్ అంటే, నీ ఎయిమ్ అనేది ఎలా ఉండాలంటే ఆకాశం కంటే ఎత్తుగా ఉండాలి. దానికోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉండాలంటే
సముద్రం కంటే లోతుగా నీ డిటర్మినేషన్ అనేది ఉంటే, సూర్యుడి కంటే కూడా అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి నీ ఫ్యూచర్ ఉంటుంది అంటాడు ఒక కవి. అందుకనే మన గోల్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే అద్భుతంగా చాలా చాలా పెద్దదై ఉండాలి. సార్ సింపుల్ క్వశ్చన్, మనం ఈరోజు బస్ ఎక్కాం సార్, శివకుమార్ గారు బస్ ఎక్కాం. బస్ ఎక్కగానే కండక్టర్ ఏమని అడుగుతాడు? ప్రవీణ్ గారు, గుప్తా గారు, జగన్మోహన్ గారు, భార్గవ్ గారు, బస్ ఎక్కగానే కండక్టర్ ఏమంటాడు? సూపర్ సూపర్ అండి, సూపర్. ఎక్కడికి అంటాడు. అనగానే మనం వెంటనే స్పందించి బస్ ఎక్కిన ఒక వ్యక్తి అంటున్నాడు, సార్ బస్సు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా సార్ అన్నాడు అనుకోండి. బస్సులో ఉన్నటువంటి 56 మంది కూడా పక్కగా నవ్వుతారు, ఈడెవడరా బాబు పాగలగాడని. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? 1 గంట సేపు ప్రయాణానికే గోల్ లేకపోతే 56 మంది నవ్వారు బస్సులో. 100 సంవత్సరాల జీవితానికి గోల్ అనేది ఎంత గొప్పగా ఉండాలో ఒక్కసారి ఊహించండి. ఎస్ ఆర్ నో? అంత గొప్ప గోల్ని మనం పెట్టుకోవాలనేటువంటి సబ్ కాన్షియస్ మైండ్లో మనం దాన్ని ఫీడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు చెప్తున్నా. సార్ ఎవరి కోసం గోల్ కాదు, మనకి నచ్చినటువంటి భగవంతుడు, మన వెంకటేశ్వర స్వామి, మన అల్లా, మన యేసుక్రీస్తు మనకి అద్భుతంగా వెంటనే మన ఎదురుగా ప్రత్యక్షమయ్యి మీకు నచ్చినటువంటి, మీరు మెచ్చినటువంటి, మీరు పూజించేటువంటి దేవుడు అర్ధరాత్రి 12 గంటలకి ప్రత్యక్షమై ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు. వచ్చేసాడు, నిజంగానే అర్ధరాత్రి మన దగ్గరికి వచ్చేసాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడుగుతున్నాడు. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకా ఏమనుకోలేదు సార్, రేపు పొద్దున్న రండి సార్ అంటే మళ్ళీ వస్తాడా శివకుమార్ గారు? మళ్ళీ వచ్చే అవకాశం లేదు భార్గవ్ గారు. ఏ సార్ నో? దేవుడు ప్రత్యక్షం అవడమే మహాభాగ్యం, అవునా కదా? దేవుడు ఒక్కసారే ప్రత్యక్షం అవుతాడు, అది కూడా ఎన్నో అదృష్టం ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అలాంటివి దేవుడు మన ఎదురుగా ప్రత్యక్షం అయ్యాడంటే నేను గోల్ కోరుకోకుండా రేపు పొద్దున రండి సార్ అంటే మళ్ళీ రాడు. అందుకనే నేనేమంటున్నానంటే ఆ గోల్తో మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి గోల్, అలాంటి అద్భుతమైనటువంటి గోల్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అంటాడు అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు. లైఫ్లో గోల్ ఎప్పుడు కూడా చిన్నగా ఉండకూడదు, అది ఒక నేరం అంటాడు ఆయన. పెద్ద గోల్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటాడు. అండ్ గోల్స్ మస్ట్ బి రిటర్న్ అంటాడు. గోల్ అనేది ఊరికే అనుకోవడం కాదు, మస్ట్ బి రిటర్న్ అంటున్నాడు. రాసి పెట్టి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, గోల్ని మీరు ఎక్కడున్నా సరే మీ పెట్టుకున్న గోల్ని రాసి పెట్టుకోండి. రాసిన తర్వాత ఏం చేయాలి సార్? ఉదయాన్నే లేచి మీరు మీ అమ్మ మొహం చూడకపోయినా పర్వాలా భార్గవ్ గారు, మీ చేతిలో గీతలు చూడకపోయినా పర్వాలా కుమార్ గారు, మన ఫాదర్ మొహం చూడపోయినా పర్లా, భూమాతను చూడపోయినా పర్లా, ఆకాశాన్ని చూడపోయినా పర్లా, ఏం చూడాలి సార్? నీ గోల్ని నువ్వు రోజు కంటిన్యూగా చూస్తూ ఉండు. రెగ్యులర్గా ఎవరైతే వాళ్ళు రాసుకున్నటువంటి గోల్ని పదే పదే చూస్తూ ఉంటారో వాళ్ళ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అది రికార్డ్ అయ్యి ఆ గోల్ని సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఇస్తుందంట. అందుకనే నేను ఏమంటున్నానంటే వెరీ పవర్ఫుల్ పాయింట్. గోల్ అనేది అద్భుతంగా పెద్ద గోల్ పెట్టుకోవాలి, దాన్ని రాసి పెట్టుకొని మనకి కనపడేలాగా పెట్టాలి. లాస్ట్లో చెప్తాను ఎక్కడెక్కడ కనపడేలా పెట్టాలో చెప్తాను. ఎస్, ఇక్కడ రాశాం గోల్ అనేది ప్రొఫెషనల్గా అద్భుతంగా ఉండాలి, ఒకటే ఉండాలి. కానీ నేనేం యాడ్ చేశానంటే ఈ ప్రొఫెషనల్ గోల్ అనేటువంటిది అద్భుతంగా మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే తప్పనిసరిగా మిగతా రాసినటువంటి ఏవేవైతే 5 గోల్స్ కింద ఉన్నాయో అవి కూడా గోల్స్ లాగా పెట్టుకొని మనం వాటిని సాధించుకుంటూ ముందుకెళ్తేనే ప్రొఫెషనల్గా గొప్ప వ్యక్తిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అందుకనే అవి యాడ్ చేశాను. ఒకటి ఏంటి సార్, ప్రొఫెషనల్గా నువ్వు అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా నువ్వు పని చేయాలి, అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలి అంటే ముందు పర్సనల్ గోల్ పెట్టుకోవాలి. ఎస్ సార్ నో? పర్సనల్ గోల్ అంటే ఏంటి సార్? లైఫ్ అంబిషన్ ఒకటే, ప్రొఫెషనల్గా గొప్పవాడు అవ్వాలి అది. కానీ ఆ ప్రొఫెషనల్గా గొప్పవాడు అవ్వాలంటే నువ్వు ఇంకా కొన్ని గోల్స్ పెట్టుకొని వాటిని సాధిస్తూ ఉంటేనే అక్కడ అది చేయగలవు అనేది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో పర్సనల్ గోల్ ఉండాలి అంటున్నాను. పర్సనల్ గోల్ ఏంటి? వ్యక్తిగతంగా బాగుంటేనే మనం ప్రొఫెషనల్గా బాగా పనిచేయగలం. ప్రవీణ్ గారు అవునా కదా? నాకు ఆరోగ్యం బాగాలేదు, ప్రొఫెషనల్లో నేను ఉండగలనా? నా హెల్త్ సహకరించట్లేదు, నేను ప్రొఫెషనల్గా అద్భుతాలు సృష్టించగలనా? అందుకనే పర్సనల్ గోల్ పెట్టుకోవాలి. అంటే నీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఎస్ ఆర్ నో? నువ్వు బాగుండాలి, నీ కోసం టైం కేటాయించాలి.
నువ్వు ఏదైతే ఆనందపడతావో దానికోసం ఒక గంట కేటాయించాలి. పర్సనల్గా నువ్వు గోల్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. దాని ఆ టార్గెట్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా అద్భుతంగా పనిచేయగలవు. దానికోసం నువ్వు యోగా చేస్తావా, ఆరోగ్యం కోసం నువ్వు వాకింగ్ చేస్తావా, నువ్వు మెడిటేషన్ చేస్తావా, ఏం చేస్తావా అనేది నీ ఇష్టం. నువ్వు గంట సేపు నవ్వు కోసం కేటాయిస్తావా, నీ ఇష్టం. కానీ నువ్వు పర్సనల్గా అద్భుతంగా ఉండాలి, ఆరోగ్యంగా అద్భుతంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం అలానే శారీరక ఆరోగ్య పరంగా నువ్వు అద్భుతంగా ఉండాలి. ఎస్ ఆర్ నో అనే గోల్ పెట్టుకొని చేయాలంటాను నేను. అప్పుడే నువ్వు ఆ గోల్ని పర్ఫెక్ట్గా చేయగలవు అంటాను. రెండవది ఫ్యామిలీ గోల్ అని రాశాను. రెండవది ఏం రాశాను? ఫ్యామిలీ గోల్స్ కూడా పెట్టుకోవాలి. సార్ నేను ఒక్కడనే గొప్పవాడిని అయిపోయి, నేను ఒక్కడనే చాలా సాధించేసి, చాలా డబ్బులు సంపాదించేసి, చాలా బిల్డింగ్లు కట్టేసి, నేను ఆరోగ్యంగా ఉండి నేను ఒక్కడనే ఇక్కడ 500 సంవత్సరాలు బతుకుతానంటే కుదరదు. నీవు ఆ 500 సంవత్సరాలు బతికేలాగా, నువ్వు గొప్ప గొప్ప లక్షల కోట్లు సంపాదించేలాగా నీకు అవకాశం రావాలి అంటే ఫ్యామిలీ గోల్ కూడా పెట్టుకొని ఫ్యామిలీ అందరినీ కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే ప్రొఫెషనల్గా మనం సక్సెస్ అవుతాం అనేది నా కాన్సెప్ట్. యాక్సెప్ట్ చేస్తే ఒకసారి తమ్ము చూపించండి. ఫ్యామిలీ అంటే ఎవరు? అమ్మా నాన్న, భార్యాభర్త, పిల్లలు, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, వీళ్ళందరూ ఫ్యామిలీ. ఎస్ ఆర్ నో? వీళ్ళందరికీ కూడా మనం సంపాదించేటువంటి సంపాదనలో 10% మనం ఖర్చు పెట్టాలి. మనకున్నటువంటి ప్రేమలో కనీసం 10 నుంచి 15, 20% వీళ్ళ కోసం మనం ఖర్చు పెట్టాలి. ప్రేమ కూడా, టైం కూడా ఖర్చు పెట్టాలి. అలా ఎప్పుడైతే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మనం కనీసం 15%, 20% అన్ని మన టైంని, మన డబ్బుని, మన యొక్క ప్రేమని ఖర్చు చేస్తామో అప్పుడు ఫ్యామిలీ అంతా బాగుంటుంది. అప్పుడు మాత్రమే మనం ప్రొఫెషనల్గా మనం అద్భుతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? అది వెరీ ఇంపార్టెంట్. అండ్ మూడవది ఏంటి సార్? మూడవది ఏంటంటే ఫైనాన్షియల్ గోల్ కూడా పెట్టుకొని మనం ముందు అడుగు వేయాల్సిన అవసరం ఉంది. సార్ మీ జాబ్ వచ్చింది కొత్తగా, ఎంత సార్ మీ జీతం అంటే, నా జీతం 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అనేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? కానీ సార్ 5 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఎంత సేవ్ చేశారో చెప్పండి సార్ అంటే 0, 0. ఎంత సంపాదిస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఖర్చు పెడుతున్నాము, దాన్ని మనం దాచామా లేదా, లేకపోతే మనం ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేశాము అనేటువంటి ఫైనాన్షియల్ గోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం చాలా విషయాలు చూస్తున్నాం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక, ఫైనాన్షియల్ గోల్ లేక 100 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు ఖర్చు పెడుతుంటే లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనం ప్రొఫెషనల్గా ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లంలో మనం ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుందా? మనం చేయగలమా? చేయలేం. కాబట్టి ఫైనాన్షియల్ గోల్ కూడా పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటాను. అండ్ ఇంకోటి సొసైటీ గోల్ కూడా పెట్టుకోవాలి. మీ అందరికీ చెప్తున్నా, గుప్తా గారు, కుమార్ గారు, ప్రవీణ్ గారు, నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్గా మంచి ఉద్యోగంలో సంపాదించి అద్భుతమైన ఆరోగ్యవంతంగా ఉండి ఫ్యామిలీని బాగా చూసుకొని ఫైనాన్షియల్గా కూడా సూపర్గా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళే కదండి సొసైటీ గురించి ఆలోచించాలి. భార్గవ్ గారు, అలాంటి వాళ్ళే కదా సొసైటీ గురించి ఆలోచించారు. జగన్మోహన్ గారు, మనోరమ గారు, అవునా కదా? శివకుమార్ గారు, అలాంటి వ్యక్తే కదా సొసైటీ గురించి ఆలోచించాలి. అందుకనే ఇంపాక్ట్ గోల్ అంటాను కొన్ని సెషన్స్లలో, మన ట్రైనింగ్ సెషన్స్లో. మీరందరు ట్రైనర్స్ అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? మీరు సెషన్ చెప్తే కొన్ని లక్షల మంది ట్రాన్స్ఫార్మ్ చేయాలి నేను అనేటువంటి, ఇంపాక్ట్ చేయాలి అనేటువంటి గోల్ పెట్టుకోవాలి మీరు. అలాంటి గోల్ కూడా మనం పెట్టుకోవాలి. మనం జనరల్ గోల్ సెట్టింగ్ చెప్పేటప్పుడు సొసైటీ గోల్ అంటున్నాను. సొసైటీకి మనం గివ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది అంటాను నేను. ఎస్ ఆర్ నో? అది కూడా సక్సెస్ అయిన తర్వాత స్పిరిచువల్ గోల్ పెట్టుకోవాలి. స్పిరిచువల్ గోల్ కూడా పెట్టుకొని మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది అంట నా పర్సనల్ ఫీలింగ్. స్పిరిచువాలిటీ ఎందుకు సార్? మీరు భలే చెప్పారు. స్పిరిచువాలిటీ అంటే 60 సంవత్సరాల తర్వాత కదా స్పిరిచువాలిటీ గురించి మనకు తెలియాల్సింది. అదే మనం చేసే తప్పు. జగన్మోహన్ గారు, స్పిరిచువాలిటీ అనేది ఒక 25 సంవత్సరాల లోపు కనుక మనం అన్ని విషయాలు మన పిల్లలకు నేర్పినట్లయితే ఆ స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి మంచి విషయాలు, మన మానసిక పరమైనటువంటి విషయాలు, లేకపోతే మన ఆరోగ్యపరమైన విషయాలు, లేకపోతే మన గోల్కి సంబంధించిన విషయాలు, మన జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా యాటిట్యూడ్ ప్రదర్శించాలో అన్నీ తెలుసుకొని మిగతా 75 సంవత్సరాలు అద్భుతంగా గడుపుతారు. ఎస్ నో? సమాజంలో ఉత్తమ సిటిజన్స్గా ఉంటారు. కానీ ఎందుకు స్పిరిచువల్ గోల్ పెట్టాలంటున్నానంటే, గుర్తుపెట్టుకోండి, మనిషికి 2 కోట్లు డబ్బులు కనిపించినాయి అంటే ఎదురుగా ఉన్నటువంటి మనుషులు కనపడరు. ప్రవీణ్ కుమార్ గారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సక్సెస్ రానంత వరకు కూడా
సక్సెస్ రానంత వరకు కూడా, డబ్బు లేనంత వరకు కూడా దేవుడు భక్తి ఎక్కువగా ఉంటుంది, దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు వస్తుందో, ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో, ఎప్పుడైతే డబ్బు ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందో, దేవుడు కనపడడు, ఎదుటి మనిషి కూడా కనపడ్డు. మన కాళ్ళు భూమి మీద ఆనవు, కళ్ళు కూడా కిందకి చూడవు, పైకి చూస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అందుకే అంటున్నాను, నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఒరే నాయన, నీకుండేది ఈ అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరమాత్ముడు అందరికంటే గొప్పవాడు అబ్బాయి. నువ్వు అందులో ఒక ఇసుక రేణు లాంటి వాడివి అనేటువంటి ఫీలింగ్ని మనకు తెలియజేసేది ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ. ఎస్ ఆర్ నో? అందుకనే స్పిరిచువాలిటీ కూడా మనకి గోల్ పెట్టుకొని దాని గురించి మనం తెలుసుకుంటూ ఉండాలనేటువంటి కాన్సెప్ట్ చెప్తున్నాను. ఈ 5 పర్ఫెక్ట్గా మనం గోల్స్ పెట్టుకొని చేస్తూ ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా మనం అద్భుతంగా గొప్ప స్థాయికి వెళ్తాం, మంచిగా మాట్లాడతాము, మంచి బిహేవియర్ చేస్తాము, మంచిగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది, సొసైటీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది, నీ పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా యాడ్ చేశాను నేను. కాబట్టి ఇది గోల్ అంటే ఒకటే, ప్రొఫెషనల్గా లైఫ్ గోల్ ఒకటే, బట్ దాన్ని అద్భుతంగా మనం చేయాలంటే ఈ 5 పెట్టుకొని వీటిని నిరంతరం కూడా మనం టార్గెట్స్ పెట్టుకొని సాధించుకుంటూ ముందడుగు వేస్తే అది చేయగలం, లేదా చేయలేం. సార్ ఫైనాన్షియల్గా నువ్వు బాగాలేనప్పుడు ప్రొఫెషనల్గా ఏం చేయగలుగుతావు? ఫ్యామిలీ పరంగా నువ్వు బాగాలేనప్పుడు అక్కడేం చేయగలుగుతావు? పర్సనల్గా నీకు హెల్త్ బాగాలేనప్పుడు అక్కడేం చేయగలుగుతావు? ఎస్ ఆర్ నో? ఫైనాన్షియల్గా నీకు అప్పులు అయిపోయి అందరూ కూడా అప్పులు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు ప్రొఫెషనల్గా జాబ్ చేయడానికి బయటికి వెళ్ళగలవా? వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు అహంకారం పెంచుకొని, నువ్వు ఈగో పెంచుకొని నువ్వు ముందడుగు వేస్తుంటే నిన్ను ఎవరైనా గౌరవిస్తారా సొసైటీలో? కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నా పర్సనల్ ఫీలింగ్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా యాడ్ చేశాను. సార్ నెక్స్ట్ స్లైడ్. అలాంటి గోల్ మనం పెట్టుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. వై వీ సెట్ గోల్స్ మై డియర్ ఫ్రెండ్స్? వై వీ సెట్ గోల్స్ అని అన్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ రాశాను. వై వీ సెట్ గోల్స్ అంటే నా ఉద్దేశం ప్రకారంగా గోల్ ఎందుకు సార్? గోల్ ఎందుకు సార్ అంటే యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ని నువ్వు కంట్రోల్లో చక్కగా పెట్టుకొని నువ్వు అద్భుతంగా రాణించడం కోసం కావాలి. యూ ఫోకస్ ఆన్ ది ఇంపార్టెంట్ థింగ్స్. నీ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ని ఫోకస్ చేయడానికి గోల్ కావాలి. యూ విల్ మేక్ గుడ్ డెసిషన్స్. జీవితంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం ఒక స్కిల్. అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవాలంటే గోల్ కావాలి. యూ కెన్ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ. నువ్వు అద్భుతమైనటువంటి టాస్క్ని చేసేటప్పుడు గొప్పగా ఎఫిషియెంట్గా నువ్వు దాన్ని ఫినిష్ చేయాలంటే గోల్ కావాలి. యూ విల్ బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ ఎంతూజియాస్టిక్. ఎప్పుడైతే ఒక పనిని గోల్ పెట్టుకొని ఆ పనిని మనం ఖచ్చితంగా చేయగలుగుతామో, వెంటనే టైం ప్రకారం చేస్తామో, మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ప్రవీణ్ కుమార్ గారు అవునా కదా? ఎస్ ఆర్ నో? వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంతూజియాస్టిక్గా ఉంటాం. మన పని మనం సక్సెస్ఫుల్గా మనం చేసినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటాం, ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటాం. వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం గోల్ కావాలి. యూ విల్ మేక్ ప్రోగ్రెస్ మై డియర్ ఫ్రెండ్స్. యు ఆర్ క్లోజర్ టు సక్సెస్. నేను సక్సెస్కి క్లోజ్ అవుతున్నాను, క్లోజర్గా ఉన్నాను అని తెలియాలి అంటే కూడా గోల్ కావాలి. అవునా? ఇంకా సైంటిఫిక్గా మీకు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది అనుకుంటారు సార్ గోల్ పెట్టుకోకుండా కూడా మనం సాధించేయచ్చు సార్. నో మై డియర్ ఫ్రెండ్స్. 1979 సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ స్టూడెంట్స్ ఒక 100 మంది మీద ఒక సర్వే నిర్వహించారు. ఏమని అంట శ్రీనివాసులు గారు, ఆ 100 మంది స్టూడెంట్స్లో దాదాపుగా 84 మందిని అడిగారట, నీ గోల్ ఏంటి అని. గోల్ అంటే ఏంటి అని ఇలా తెల్లమొహం వేసుకొని చూశారట వాళ్ళు. 84 మంది తెల్లమొహం వేసుకొని చూశారట గోల్ అంటే ఏంటి అని. ఇంకొక 13 మందిని అడిగారట, నీ గోల్ అంటే ఏంట్రా నాయన, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు అని అడిగారట. అడిగితే వాళ్ళు, సార్ నా గోల్ ఇది సార్, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అని ఊరికే చెప్పారట. ఇది ఎక్కడుందిరా బాబు అంటే, ఇగో ఇక్కడ ఉంది సార్, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో పెట్టాను సార్ అని చెప్పారట. 13%, 3%, 84 + 13 97 అయిపోయింది. ఓన్లీ రిమైనింగ్ 3% బ్యాలెన్స్ ఉంది. వాళ్ళని గోల్ అంటే ఏంట్రా బాబు అని అంటే వాళ్ళు చూపించారట, డైరీలు తీసి అద్భుతమైనటువంటి గొప్ప విలువైనటువంటి పుస్తకంలో రాసుకున్నటువంటి ఆ గోల్ని తీసి చూపించారట ఆయనకి. ఇది సార్ నా గోల్ అని. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 1979లో ఇది జరిగింది. 1989లో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే 100 మంది స్టూడెంట్స్ని మళ్ళీ సర్వే చేశారట. మళ్ళీ
రీసెర్చ్ చేశారట, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారట. ఏం జరిగిందో తెలుసా అండి? ఎవరైతే గోల్ అంటే ఏంటి అని ఇలా తెల్లమొహం వేసుకొని చూశారో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారంట. అన్ని రకాలుగా, సామాజికంగా, ఆర్థికంగా, నాలెడ్జ్ పరంగా, ఎక్కడో జీవన ప్రమాణ స్థాయి పరంగా, అన్ని పరంగా ఎక్కడో దారుణమైన పరిస్థితిలో ఉన్నారట. ఎవరైతే సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో గోల్ పెట్టుకున్నారని చెప్పారో వాళ్ళతో పోలిస్తే 84% ఉన్నటువంటి వాళ్ళ స్థాయితో పోలిస్తే 10 times హైయెస్ట్ లో వీళ్ళు ఉన్నారంట. 13% గోల్ బ్రెయిన్ లో పెట్టుకున్న వాళ్ళు అన్ని రకాలుగా 10 times అద్భుతంగా ఉన్నారట. ఈ 84+13 97 వాళ్ళతో పోలిస్తే 3% బుక్ లో రాసినటువంటి గోల్ చూపించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? 100 times అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారట. దీన్ని బట్టి, ఈ రిజల్ట్ని బట్టి నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, జీవితంలో నువ్వు ఏమవ్వాలో ఖచ్చితంగా నువ్వు అనుకోవాలి, దాన్ని రాసుకోవాలి, దానికోసం నిరంతరం పని చేయాలి. అప్పుడు నువ్వు అద్భుతాలు సృష్టించేటువంటి వాడు అవుతావు, అనుకున్నది సాధిస్తావు అని ఆ సర్వే చెప్పింది అనేటువంటి ఫీలింగ్ నాకు అనిపించింది. ఎస్ ఆర్ నో? ఇందాక చెప్పాను, మీ అందరిని అడిగాను, మీ తాత పేరు ఏంటి సార్ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం చెప్పగలుగుతాం. కానీ మన ఆ తాత పేరు ఏంటి సార్ అంటే చెప్పలేము చాలా మంది అని చెప్పాను. మోహన్ గారు, అవునా కదా సార్? మన తాత వాళ్ళ తాత కూడా ఏదో ఒకటి సాధించి ఉంటే మనం మర్చిపోతామా? అందుకనే అంటున్నాను, ఈ సృష్టిలో 90% జనాలు ఊరికే వచ్చేసి ఊరికే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రిమైనింగ్ 10% ఉన్నారు చూసారా, వాళ్ళు ఎందుకోసం వచ్చారు? వాళ్ళు కూడా వచ్చేటప్పుడు సైలెంట్ గానే వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసి వెళ్తారు. సమాజంలో ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క మార్క్ ని క్రియేట్ చేసి రాబోయేటువంటి తరాలన్నిటికీ కూడా వాళ్ళు దిశానిర్దేశాన్ని చూపించి వాళ్ళ లైఫ్ ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని వెళ్తారు. రాబోయేటువంటి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప ఆదర్శప్రాయంగా ఉండేలాగా వాళ్ళు తయారై వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? జ్యోతిష్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు, అట్టి అనివార్యమగు విషయమును గురించి శోకింపతగదు అర్జున అని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశంలో చెప్తూ ఉంటాడు. నేనేమంటున్నానంటే, పుట్టడం కామనే, మరణం కామనే, కానీ ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి జీవితంలో నువ్వేమి సాధించావు? నువ్వు ఏం గోల్ పెట్టుకున్నావు? నీ లైఫ్ ఏంటి? నువ్వు సాధించింది ఏంటి? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కనీసం ప్రపంచం నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ పిల్లలు నీ గురించి వాళ్ళ పిల్లలకి చెప్పేలాగా నీ స్టోరీని నువ్వు క్రియేట్ చేసుకున్నావా లేదా అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకనే గోల్ అవసరం అంట నేను, అందుకనే గోల్ పెట్టుకోవాలంట నేను, అందుకనే పెద్ద గోల్ పెట్టుకొని మనం ప్రయత్నం చేయాలి అంటున్నాను నేను. ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం. మన లైఫ్కి ఒక అద్భుతమైన స్టోరీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? అందుకోసం గోల్ పెద్దగా పెట్టుకోవాలి. ఆ గోల్ కోసం మనం ప్రయత్నం, ప్లానింగ్ కూడా చేయాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. రమేష్ గారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. గోల్ పెట్టుకునేటప్పుడు ప్లానింగ్ కూడా ఉండాలి. ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ ప్లానింగ్ అంటే, ప్లానింగ్ ఉన్నటువంటి ఒక మూర్ఖుడు ప్లానింగ్ లేనటువంటి ఒక అద్భుతమైన మేధావిని ఓడించాడంట. చూడండి రాఘవ్ గారు, మా భార్గవ్ గారు, ప్లానింగ్ ఉన్నటువంటి ఒక మూర్ఖుడు ప్లానింగ్ లేనటువంటి మేధావిని ఓడించేశాడంట. అందుకనే ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ దేనికోసం సార్? గోల్ వితౌట్ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్ అంటాడు ఒక సైకాలజిస్ట్. ప్లాన్ లేకపోతే నీ గోల్ అనేది జస్ట్ ఒక విష్ లాగా, ఒక కళ్ళలాగానే మిగిలిపోతుంది అంటాడు. ప్లానింగ్ ఉండాలి అంటాడు. ప్లానింగ్ గివ్స్ క్లారిటీ అంటాడు. ప్లానింగ్ అనేది ఒక క్లారిటీ ఇస్తుందయా నీకు అంటాడు. ప్లానింగ్ సేవ్స్ టైం అండ్ ఎనర్జీ. నీ టైంని, ఎనర్జీని కూడా చక్కగా సేవ్ చేసి ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో నీకు చెప్తుంది. ప్లానింగ్ క్రియేట్స్ ఫోకస్. ప్లానింగ్ అనేది ఉంటే ఫోకస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇస్ ఆర్ నో? ప్లానింగ్ ఇంక్రీజెస్ కాన్ఫిడెంట్ని పెంచుతుందంట.
ప్లానింగ్ ఉంటే కాన్ఫిడెన్స్ని పెంచేలాగా మనకి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్లానింగ్ టర్న్స్ విజన్ ఇంటూ రియాలిటీ. మన విజన్ ఏదైతే ఉందో ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే ఆ విజన్ని రియాలిటీలోకి ఖచ్చితంగా మార్చేటువంటి గొప్ప వంతెన లాంటిది ఏంటి సార్ అంటే ప్లానింగ్ అని చెప్పేసి అంటున్నాడు. వెరీ 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 పవర్ఫుల్. అలాంటి ప్లానింగ్ని కూడా మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఈ గోల్ని పెట్టుకున్న తర్వాత ఆ గోల్ ఫార్మేట్లోకి మార్చబోయే ముందు మనకున్నటువంటి, గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి ఏవేవైతే లక్షణాలు ఉన్నాయో, ఏవేవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక స్లైడ్, ఈ పాయింట్ చెప్పాలని అనిపించి నేను ఇక్కడ రాశాను. ఏమని సార్ అంటే, గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని నువ్వు సాధించాలంటే మన జీవితంలో మనకున్నటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని మనం పూర్తిగా వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నాను. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? తమ్ము చూపించండి. ఏ సార్ నువ్వు ఎందుకని సార్? సార్ మంచి గాలి ఆక్సిజన్, చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్. ఏ సార్ నువ్వు చెడు గాలి వదిలితేనే మంచి గాలి మనకి వస్తుంది. అవునా కదా? మంచి అలవాట్లు రావాలి అంటే చెడు అలవాట్లని మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సార్ నువ్వు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనం నదీ పరివాహక ప్రాంతంలో ప్రవహించేటువంటి ఏ నదిలోనైనా సరే మనం వాటర్ తాగుతూ ఉంటాం. రైతులు ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతూ ఉంటారు పారేటువంటి నదులలో. అవునా? హుస్సేన్ సాగర్లో ఉన్న వాటర్ మనం తాగండి సార్ అని ఒక చెంచా ఇస్తే కనీసం ఒక చెంచా తాగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంటే ఎవరైనా తాగుతారా? చెప్పండి ఒకసారి. అంటే అర్థం ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ని మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది మనం పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు. అవి ఏంటి సార్ అంటే మనిషిని ఎవరో పాడు చేస్తున్నారు అనుకుంటారు. కాదు, తన ఆలోచనలు, తన హ్యాబిట్స్ తనని పాడు చేస్తాయి. లేదు, మనిషిని ఎవరో బాగుపరుస్తారు అనుకుంటారు. కాదు, తన హ్యాబిట్స్, తన ఆలోచనలే తనని గొప్పవాడిని చేస్తాయి. అందుకనే ఇక్కడ నేను ఈ పాయింట్ పెట్టాను. పక్కన ఉన్నటువంటి ఇమేజ్లో మీరు చూడండి, ఎంత టాలెంట్ ఉన్నా కూడా అన్హెల్దీ హ్యాబిట్స్ మీకుంటే ఆ టాలెంట్ నీకు ఉపయోగపడదు అనేటువంటి ఇమేజ్ని అక్కడ పెట్టాను. చూసారా అండి? చూసారా? వెరీ పవర్ఫుల్. అందుకనే టీసీ అండ్ పీసీ అని రాశాను. టీసీ అంటే టెంపరీ కట్ ఆఫ్స్. మనం పెద్ద గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని సాధించాలంటే టెంపరీగా ఆ సాధించే వరకు కొన్ని కట్ ఆఫ్స్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి సార్ అంటే ఇక్కడ రాశాను, సినిమాలు అన్నాను, చాటింగ్లు అన్నాను, క్రికెట్ అన్నాను, మొబైల్ అన్నాను. సార్ చిన్నపిల్లలకి చెప్పినట్టు మాకు చెప్తారేంటి సార్? మై డియర్ ఫ్రెండ్స్, చిన్న పిల్లలైనా సరే తక్కువ చూస్తున్నారు. ఎందుకంటే మనం వాళ్ళని పర్యవేక్షించేటువంటి వ్యక్తులు ఉన్నాం. కానీ మనం ఏం చేసేస్తున్నాం అంటే సెల్ ఫోన్ పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాం మనకే తెలియట్లా. ఎస్ ఆర్ నో? అందుకనే గోల్ పెట్టుకున్న తర్వాత అది సాధించే వరకు ఈ టెంపరీ కట్ ఆఫ్స్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పీసీ పర్మనెంట్ కట్ ఆఫ్స్ అంటే ఏంటి అనగానే ఇక్కడ రాశాను, ఓవర్ స్లీప్. ఈ ప్రపంచం మొత్తం కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎర్లీ రైజర్స్ అట. ఎర్లీ రైజర్స్ ఎప్పుడు సార్? ఉదయం 9:30 లెగటం. ఎర్లీ రైజర్స్ అంటే ఎప్పుడు సార్? శివకుమార్ గారు 8:30 లెగిసి, 9:30 లెగిసి, 10:30 లెగిసి ఒక అద్భుతమైనటువంటి సన్ రైజ్ వచ్చేటువంటి ఇమేజ్ని తీసుకొచ్చి వాట్సాప్లో గుడ్ మార్నింగ్ సార్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాసులు గారు గుడ్ మార్నింగ్ సార్ అని మనం పెడుతూ ఉంటాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని పెడుతూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఎర్లీ రైజర్స్ అంటున్నారు. మనం కూడా ఎర్లీ రైజర్స్ అవుదామంటే ఒకసారి తమ్ము చూపించండి సార్. కంగారు పడి తమ్ము చూపించేస్తున్నారు. చాలా మందికి తెలిసిందిలో నేను చెప్పబోతున్న పాయింట్. ఎర్లీ రైజర్స్ అంటే ఉదయం 8 తర్వాత లెగటం కాదు, ఉదయం 6 తర్వాత లెగటం కాదు, ఉదయం 5 తర్వాత లెగటం కాదు, ఉదయాన్నే గుర్తుపెట్టుకోండి 4 గంటలకి లెగటం. జగన్మోహన్ గారు సూపర్ చెప్పారు. వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే నిద్ర లెగుస్తారో వాళ్ళు, ఇందాక చెప్పాను కదా, ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తారో, ఎవరైతే సూర్యుడి కంటే ముందే తన కళ్ళల్లో వెలుగుని ప్రపంచానికి చూపిస్తాడో, ఎవరైతే సూర్యుడి కంటే ముందే ఉదయిస్తాడో అలాంటి వాడు ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి గొప్ప లీడర్ అవుతాడు. ఇప్పుడు అయినటువంటి లీడర్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళే, అలాంటి ఎర్లీ రైజర్సే అని చెప్పేసి చెప్తాడు ఒక అద్భుతమైన కవి. అందుకనే ఓవర్ స్లీప్ అనేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. అండ్ సెకండ్ వన్, లేజినెస్ పర్మనెంట్ కట్ ఆఫ్స్ లో.
మన జీవితంలో ఓవర్ స్లీప్ ఉండకూడదు, పర్మనెంట్ గా తీసేయాలి. అండ్ లేజినెస్, బద్ధకం అసలు ఉండకూడదు, దాన్ని కూడా పర్మనెంట్ గా తీసేయాలి. సార్ రేపు చేద్దాంలే సార్, మరీ చెప్తారు మీరు, ఎల్లుండి చేద్దాం సార్, 10 రోజుల తర్వాత చేద్దాం సార్, కొంపలు ఏమైనా మునిగిపోయినాయా? మై డియర్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. బద్ధకం ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వలేం, అనుకున్నది సాధించలేం. అందుకని అది బద్ధకం ఉండకూడదు. అండ్ ప్రొక్రాస్టినేషన్, శివకుమార్ గారు వాయిదా వేసే పద్ధతి, శ్రీనివాసులు గారు, మా రమేష్ గారు కూడా చెప్తున్నాం, అవునా కదా? మనం సాధించలేం. ఏ సార్ నో సార్? మన ఎండమూరి గారు చెప్తారు, ప్రొక్రాస్టినేషన్ అనేది ఆయన చెప్తారు అద్భుతంగా, ఒక క్యాన్సర్ లాంటిది అంటారు. వాయిదా వేసే పద్ధతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వలేరట. సార్ రేపు అనేది మనది కాదు, రేపుకు రూపమే లేదు అంటాడు ఒక కవి. రేపు అనేది మనదే కాదు, అసలు రేపుకు రూపమే లేదా, మనకేం తెలుసు? ఈ రోజే నీది, ఈ క్షణమే నీది, నువ్వేం చేయాలన్నా ఇప్పుడే చేసేయి, వెంటనే చేసేయి అంటాడు. కాబట్టి ప్రొక్రాస్టినేషన్ వదిలేయాలి. అండ్ నెగిటివిటీ, నకారాత్మకత, మనల్ని మనం తక్కువ భావించుకోవడం. నాకంటే ప్రవీణ్ గారు అద్భుతంగా అందంగా ఉన్నారు, నాకంటే లేకపోతే శివకుమార్ గారు గొప్ప నాలెడ్జ్, అంటే నా ఉద్దేశం ఏంటంటే, అంటే పోలిసిన పేర్లు అంటే మిమ్మల్ని జనరల్గా పర్సనల్గా అనట్లా, అంటే మనల్ని మనం ఎదుటి వేళ్ళని చూసి తక్కువ అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు పొడువుగా ఉన్నా, నువ్వు బక్కగా ఉన్నా, అంటే సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఇవన్నీ కాదు. నీలో ఒక అద్భుతమైన స్పెషాలిటీ ఉంది, నీలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ యూనిక్ పర్సనాలిటీస్. ఎస్ ఆర్ నో? అవునా కదా? ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి స్కిల్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని సృష్టిస్తాడంట. అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజకశస్త్ర దుర్లభ అంటాడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో. సార్ ప్రతి అక్షరము మంత్రమేనంట. అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం, ప్రతి మొక్క కూడా, ప్రతి వేరు కూడా ఔషధమేనంట. అయోగ్య పురుషో నాస్తి. సార్ పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం కాదు. పురుషుడు అంటే ఒక మనిషి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళు కూడా అద్భుతమే అంటాడు ఆయన. కానీ యోజ కస్తస్త్ర దుర్లభ, ఇలా ఇవి 3 అద్భుతాలని తెలిసిన వాళ్ళు అతి కొద్ది మందే సార్ అంటాడు ఆయన. అదే అంటున్నా నేను, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు, అలాంటి క్లారిటీ మనం తెచ్చుకోవాలి. నేను అద్భుతం, నేను యూనిక్ పర్సన్. సార్ మన ఐరిష్ అందరికంటే డిఫరెంటా కాదా? మన తంబు అందరికంటే డిఫరెంటా కాదా? మన వాయిస్ అనేది, మన టంగ్ అనేది, మన వాయిస్ చూడండి, మన అందరికంటే డిఫరెంటా కాదా? ఎస్ ఆర్ నో? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరం కూడా యూనిక్. కాబట్టి దాన్ని, అండ్ హెజిటేషన్, మొహమాటం అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం అనుకునేది సాధించలేం. మొహమాటాన్ని వీడాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. కాబట్టి ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఏమంటానంటే, చాలా మందికి గోల్ ఉంది, అంటే డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్ని ఈ స్మార్ట్ అనేటువంటి ఫార్మేట్లోకి మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో అప్పుడు అది గోల్ అవుతుంది. ప్రవీణ్ గారు, చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఆ డ్రీమ్ని ఈ స్మార్ట్ అనేటువంటి ఫార్మేట్లోకి మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే అది గోల్గా మనం పిలవాల్సినటువంటి పరిస్థితులకు వస్తుంది. లేకపోతే గోల్గా మనం పిలిచేటువంటి అవకాశం లేదంటాను నేను. ఏంటి సార్ స్మార్ట్ అంటే? అక్కడ రాశాం. ఎస్ అంటే స్పెసిఫిక్. నీ గోల్ అనేది చాలా 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 క్లియర్గా, ఫోకస్డ్గా, స్పష్టంగా ఉండాలి. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఏం సాధించాలనుకుంటున్నామో క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనందరం ట్రైనర్స్. ఎస్ ఆర్ నో? ఈ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ సంబంధించినటువంటి విషయాలు మనకి క్లారిటీ ఉండాలి. చాలా మందికి, మీ అందరికీ చెప్తున్నా, చాలా మందికి ఇక్కడ క్లారిటీ ఉందో లేదో ఇప్పుడే చూద్దాం. సార్ మీరందరూ కూడా ట్రైనర్ అవ్వాలనుకున్నారు. మీలో ఎంతమంది లైఫ్ స్కిల్ ట్రైనర్ అవ్వాలనుకున్నారు? మీలో ఎంతమంది సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది NLP ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది సేల్స్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది మెమరీ ట్రైనర్ అవ్వాలనుకున్నారు? మీలో ఎంతమంది డిజిటల్ ట్రైనర్ అవ్వాలనుకున్నారు?
అనేది మనం మీ స్పెసిఫిక్ ఒక క్లారిటీతో చెప్పండి సార్ అంటే చాలా తక్కువ మందికి మనకి అవగాహన ఉంటుంది. ఎస్ సార్ నో? అవునంటారా కాదంటారా? ఒకసారి తమ్ము చూపించండి. అవునా కదా? కానీ గోల్ అనేది ఏం చెప్తుంది సార్ అంటే, గోల్ అనేది ఏం చెప్తుందంటే క్లారిటీగా ఉండాలి అంటుంది. ఇక్కడ అదే క్లియర్ అండ్ ఫోకస్డ్గా ఉండాలి మన గోల్. సార్ చాలా మందికి కార్ కావాలండి శివకుమార్ గారు. ఎస్ సార్ నువ్వు కార్ కావాలి, కార్ కావాలి, కార్ కావాలి అంటూ ఉంటారు అందరూ. వాళ్ళందరికీ ఒక క్వశ్చన్, ప్రవీణ్ గారు, ఏ కార్ కావాలి, ఏ కలర్ కావాలి, డీజిల్ వెర్షనా పెట్రోల్ వెర్షనా, ఏ మోడల్ కావాలి అని అడిగితే ఎవరు చెప్పరు. డీజిల్ వెర్షనా పెట్రోల్ వెర్షనా తెలియకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఏ మోడలో తెలియకపోతే దాని బడ్జెట్ ఎంత అవుతుందో ఎలా తెలుస్తుంది మనకి? మనకు బడ్జెట్ తెలియకపోతే హ్యాండ్ పేమెంట్ ఎంత చేయాలి? అవునా కదా? అలానే మనం లోన్ ఎంత ఎలిజిబుల్ అవుతామో కూడా మనకు తెలియదు. ఎస్ సార్ నో? నేనేమంటున్నానంటే అన్ని ప్రాబ్లమ్లు క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. నీ గోల్ ఎలా ఉండాలి సార్ అంటే చాలా క్లియర్గా ఉండాలి, చాలా క్లియర్ అండ్ ఫోకస్డ్గా ఉండాలి. ఆ చిన్న చిన్న ఏవైతే కార్నర్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీ దగ్గర క్లారిటీ ఉండేంత క్లారిటీ ఉండాలి. అంత ఫోకస్డ్గా నువ్వు ఎప్పుడైతే స్పెసిఫిక్గా పెట్టుకుంటావో దాన్నే గోల్ అని పిలవాలి అంటారు. ఫస్ట్ లక్షణం. రెండవది మెజరబుల్, కొలవదగిందై ఉండాలి నీ గోల్. అంటే కొలిచే విధంగా ఉండాలి, ఫలితాన్ని సంఖ్యలో కొలిచే విధంగా ఉంటే అది గోల్ అవుతుంది అంటున్నాడు. సార్ నేను ట్రైనింగ్ ఇస్తాను సార్, ట్రైనర్ అయ్యి ట్రైనింగ్ ఇస్తాను. జగన్మోహన్ గారు, మనం ట్రైనింగ్ ఇస్తే గుర్తుపెట్టుకోండి ఎలా ఉండాలి సార్ అంటే నీ ట్రైనింగ్ తర్వాత ఫీడ్బ్యాక్ 80% మంది బా ఏం చెప్పారండి అసలు శివకుమార్ గారు, జగన్మోహన్ గారు, ప్రవీణ్ గారు, గుప్తా గారు, భార్గవ్ గారు, మనోరమ గారు చెప్పారు, అసలు మేడం అద్భుతంగా చెప్పారు, ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, అసలు సెషను బా, శ్రీనివాసులు గారు చెప్పారు, మోహన్ గారు చెప్పారు, రాఘవ గారు చెప్పారు, భార్గవ్ గారు చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ 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 పవర్ఫుల్, మెజరబుల్గా ఉండాలి. 80% ఫీడ్బ్యాక్స్ నీకు అద్భుతమని రావాలి. అవునా కదా? అలాంటి గోల్ పెట్టుకొని నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? సార్ చాలా మంది ఇల్లు కడదాం అనుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఇల్లు కడదాం అనుకుంటారు. గుప్తా గారు, ఇల్లు ఎన్ని స్క్వేర్ యార్డ్లో కట్టాలనుకుంటున్నావు చెప్పరా బాబు అంటే చెప్పడు. ఇండిపెండెంట్ హౌసా, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా, అవునా కదా? విల్లానా ఏంటా బాబు అంటే ఫెలాషియస్ హౌసా అంటే ఏంటంటే ఏది చెప్పడు. ఏ ఏరియాలో కడుతున్నావు, ఏ సిటీలో కడదాం అనుకుంటున్నావు అంటే ఎవ్రీథింగ్ గోస్ ఇంటూ కన్ఫ్యూషన్. మై డియర్ ఫ్రెండ్స్, మెజరబిలిటీ అనేది వెరీ 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 పవర్ఫుల్ పాయింట్. మెజరబుల్గా గోల్ ఎప్పుడు ఉండాలి. అండ్ నెక్స్ట్ రాజ్యం ఏమని అటైనబుల్గా ఉండాలి. ఊరికే అనుకుంటే సరిపోదు, ఊరికే మాట పరంగా అనుకుంటే గోల్ అవుతుందా? నో, అటైనబుల్ ఉండాలి, సాధ్యమైందై ఉండాలి. మన సమయానికి, మన వనరులకి, మన నైపుణ్యాన్ని బట్టి అది సాధించగలిగేటువంటి అటైనబుల్ ఉండేటువంటి గోల్ మాత్రమే పెట్టాలి. అంతేగాని ఊరికే ఏదో అన్నామని మాట అనుకోవడం కాదు. సార్ మీరందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత మీరందరూ కూడా ఏమనుకుంటారంటే సార్ నెక్స్ట్ మంత్ మీరు ఎన్ని సెషన్లు చేయగలుగుతారు సార్ అని మిమ్మల్ని అడిగారు అనుకోండి. సార్ నేను 30 చేస్తాను సార్ అన్నాం అనుకోండి, అది సాధ్యపడుతుందా? అటైనబుల్నా? 30 రోజులు 30 ట్రైనింగ్స్ మనకు వస్తాయా బయట? సార్ నేను ఒక 3 చేయగలను సార్. 100% మనం ప్రయత్నం చేస్తే 30 రోజుల్లో 3 చేయగలమా లేదా? అంటే అటైనబుల్ గోల్ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇది మన యొక్క పర్సనల్, అంటే మన యొక్క అంతరాత్మకి వేసినటువంటి క్వశ్చన్ లాంటిది అనమాట. ఇది కేవలం మన నమ్మకానికి సంబంధించిన విషయాన్ని అటైనబుల్ అంటున్నాం. ఒక గోల్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సేల్స్లో పనిచేస్తే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి సార్ అంటే మీరు ఎవరైనా సేల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈ అటైనబుల్కి ఒక ఎగ్జాంపుల్. సార్ నేను ఈ సంవత్సరం నేను 50 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను సార్ 12 నెలల్లో. ఓకేనా? 12 నెలల్లో 50 లక్షలు సంపాదించాలని అనుకున్నావు అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా వచ్చి ఏమన్నారు 50 సంపాదించగలవానే అని అన్నాడు అనుకోండి. అనగానే మనం అయ్యో అనకూడదు. ఎస్ ఆర్ నో? అటైనబుల్ అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి, వెరీ 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 పవర్ఫుల్. ఎవరొచ్చి అడిగినా కూడా నీ అంతరాత్మకి క్వశ్చన్ వేసుకోవాలి నువ్వు. ఎస్
నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను, నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తాను, సాధించడానికి నాకున్నటువంటి మార్గాలు ఏంటి, ఏ విధంగా నేను పని చేస్తానో రూట్ మ్యాప్తో సహా నువ్వు చెప్పగలగాల. నీకు తెలియాలి, నీ అంతరాత్మకు తెలియాలి, నీ బ్రెయిన్ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉండాలా. అది అట్టైనబుల్ అంటే. ఎస్ ఆర్ నో? అవసరమైతే 50 లక్షలు కాదు, 30 లక్షలే పెట్టుకుందాం గోల్. కానీ దాన్ని పెట్టుకున్న తర్వాత సాధించి తీరాలి. సాధిస్తావా అంటే ఎస్, నేను సాధించి తీరుతాను అనేటువంటి సమాధానం రావాలి. వెరీ పవర్ఫుల్ అండ్ రిలవెంట్గా ఉండాలి. గోల్ అంటే స్మార్ట్లో ఆర్, మనం చేసేటువంటి ప్రతి పని కూడా దానికి రిలవెంట్గా ఉండాలి. మన గోల్కి రిలవెంట్గా ఉండాలి. మనం మాట్లాడితే గోల్కి రిలవెంట్గా ఉండాలి. మన ఆలోచన గోల్కి రిలవెంట్గా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా గోల్కి రిలవెంట్గా ఉండాలి. సార్ మీరు అందరూ కూడా ట్రైనర్స్ అవ్వాలనుకుంటున్నారు, కానీ మీరు ఈ ట్రైనింగ్ ఇంకో 9 రోజులు అన్నారు సార్. 9 + 2 11 రోజులు, పోనీ ఒక 15 రోజుల తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. లాస్ట్ రోజు గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారి చేతుల మీదుగా మీకు సర్టిఫికేట్ ఇచ్చారు. మీరు వెంటనే తీసుకున్న వెంటనే ఏం చేస్తారు? గురువు గారితో దిగిన ఫోటో, ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ రెండు కూడా చక్కగా ఫోటోలు తీసుకొని నీట్గా మన స్టేటస్లో పెడతాం. ఎస్ ఆర్ నో? తప్పు కాదు, అది పెట్టండి, అందరూ కూడా పెడతాం. మనకి కనుక కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, తెలిసినటువంటి రిపోర్టర్స్ ఎవరైనా ఉంటే, విలేకరులు ఉంటే వాళ్ళకి సెండ్ చేసి నేను గొప్ప ట్రైనింగ్ చేశాను, కొంచెం న్యూస్ పేపర్లో వచ్చేలా చూడు అని చెప్తాం. ఎస్ ఆర్ నో? అది కూడా తప్పు కాదు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? అందరికీ చెప్తాం. తర్వాత ఒక వారం రోజులు చాలా ఖుషిగా ఉంటాం. శివకుమార్ గారు, దాని తర్వాత మొదలవుద్ది. ఏంటి సార్ అంటే, ట్రైనింగ్ అయిపోయింది, రోజువారీ మన పనికి వెళ్ళిపోతాం, ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చేసి ఏం చేస్తాం సార్? పడుకుంటాం చక్కగా. కానీ మన గోల్ ఏంటి? పెద్ద ట్రైనర్ అవ్వాలి. మనం పెద్ద ట్రైనర్ అవ్వాలంటే అలా మనం చేస్తే మనం ట్రైనర్ అవ్వగలమా? మరి ఏం చేయాలి సార్? ఏమి చెయ్యాలంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోలు తీసుకున్నారో, ఏదైతే స్టేటస్ పెట్టుకున్నారో, ఏదైతే రిపోర్టర్కి ఇచ్చారో, ఏదైతే పేపర్లకు వచ్చేలా చేశారో, అది చేస్తూనే దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా మీ పని మీరు చేసుకుంటూనే సాయంత్రం వచ్చిన తర్వాత 5 నుంచి ఏదైతే 9:30 వరకు ఉన్నటువంటి టైం ఉందో, ఆ ప్రతిరోజు టైంని ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇలాంటి గ్రూప్తోనే మనం కనెక్ట్ అయి ఉండి, మనం నిరంతరం ఇందులోనే లాగిన్ అవుతూ, మనం నేర్చుకుంటూ మెంటర్గా జాయిన్ అయ్యి, మన సూచనలు, సలహాలు, మన స్కిల్స్ని మనం పెంచుకుంటూనే వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ, అవకాశం వచ్చినప్పుడు చెబుతూ, నేర్చుకుంటూ చెప్తూ, ఎక్కడ ఛాన్స్ దొరికినా 2 నిమిషాలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, వదలకుండా స్టేజ్ ఎక్కి మనం ఎప్పుడైతే మాట్లాడతామో, ఆ పనులు మనం చేస్తూ ఉంటామో, ఒక 5 సంవత్సరాల తర్వాత మనం అంటే ఏంటో మనం చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా చెప్తుంది. ఎస్ ఆర్ నో? ఇన్ఛార్జ్ గారు, మనోప్రియ గారు, ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ సార్. మనోప్రియ గారు ఇన్ఛార్జ్, మీరందరూ కూడా అలా చేయాలి. నా బ్యాచ్లో ట్రైనర్ భార్గవ్ గారు అద్భుతంగా గొప్ప ట్రైనర్ అయ్యారు, ప్రవీణ్ కుమార్ గారు గొప్ప ట్రైనర్ అయ్యారు అనేటువంటి చెప్పుకునేలాగా మనం ఇలాంటి రిలవెంట్గా మనం ఎప్పుడైతే పని చేస్తామో అనుకున్నటువంటి గోల్ సాధిస్తాం, గొప్ప ట్రైనర్ అవుతాం. ఎస్ ఆర్ నో? అండ్ టైం బాండ్ సార్, గోల్ పెట్టుకుంటే గోల్ అంటే టైం బాండ్ కూడా ఉండాలి. ఎప్పుడులోకి సాధించగలవు? శరణ్ గారు, మీ అందరికీ తెలుసా, అమెరికాకి సంబంధించిన ఒక వ్యక్తి 56 గోల్స్ రాసుకున్నాడంట. ఎన్ని సాధించుంటాడు? గోల్ రాసుకోవడం అంటే ఊరికే రాసుకోవడం కాదు, ఎప్పుడు సాధించాలో, ఎప్పటిలోపు దాన్ని చెయ్యాలో అనేది కూడా పక్కన రాసుకున్న టైం బాండ్. 56 గోల్స్ 57 గోల్స్ రాశాడంట. కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, 57 అనుకుంటా. 57 రాసుకున్నాడంట. 57 రాస్తే భార్గవ్ గారు గ్రేట్ అండి. 56 కంప్లీట్ చేశాడంట. తను గోల్ రాసుకొని పలానా టైంకి ఇది కంప్లీట్ చేస్తానని రాసుకున్నటువంటి 56 కంప్లీట్ చేశాడంట. ఒకటే మిగిలిపోయిందంట, చనిపోయాడంట. టైం బౌండ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. మీరు ఎవరినైనా అడగండి, డ్రీమ్ అంటే ఏంటో చెప్తారు, గోల్ అంటే ఏంటో చెప్తారు. ఎస్ ఆర్ నో? మీరు టైం అడగండి, ఎప్పుడు లోపు అని టైం అడగండి, ఎవరి దగ్గర ఆన్సర్ దొరకదు, ఉండదు, అసలు చెప్పరాళ్ళు. ఎస్ ఆర్ నో? నేనేమంటానంటే 10 to 15% ఆఫ్ ది సొసైటీకి డ్రీమ్ బుక్ అనేది ఉంటుందంట. తెలుసా మీకు? డ్రీమ్ అనేది ఒక బుక్లో రాసుకుంటూ ఉంటారంట. డ్రీమ్కి బుక్ ఉంటుందంట. రిమైనింగ్ ఎవరైతే 85% ఉన్నటువంటి జనాలు ఉన్నారో వాళ్ళకి అసలు డ్రీమ్ బుక్ ఉంటుందా అనేటువంటి విషయమే తెలియదంట. రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, రెస్ట్ ఆఫ్ ది హోల్ సొసైటీ ఈ చిన్న విషయం తెలియదు. ఎంత ఘోరమో చూడండి. నేనేమంటున్నానంటే,
ఎవరైతే గోల్ని రాసి పెట్టుకునే టైం కూడా రాసుకుంటారో దాని లోపు మనం ఖచ్చితంగా సాధించి అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది అంటాడు ఆయన. అందుకనే స్మార్ట్ అనేటువంటి ఈ స్మార్ట్ ఫార్మేట్లోకి ఎప్పుడైతే మన డ్రీమ్ని ఈ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు గోల్ అవుతుందంట. అప్పుడు మాత్రమే దాన్ని గోల్ అని పిలవాలి. అలా కన్వర్ట్ చేయనంత వరకు అది డ్రీమ్గానే మిగిలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గోల్ పెట్టుకున్నాం, స్మార్ట్ గోల్ పెట్టుకున్నాం. ఏ సార్ నో దాన్ని సాధించాలంటే సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. దాన్ని సాధించాలంటే ఏం చేయాలి సార్ అని అంటే ముందు దాన్ని 3 రకాలుగా డివైడ్ చేయాలి. ఒకటి లాంగ్ టర్మ్ గోల్, 5 years తర్వాత నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, ఎలాంటి ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాను అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్. దాన్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయాలి. ఏంటి సార్ అంటే 1 to 3 months లేదా 1 to 1 year. ఓకేనా, 1 month to 1 year. ఆ లోపు మనం ఎలా చేయాలి ఈ 5 years తర్వాత గొప్ప ట్రైనర్ అవ్వాలంటే అనేది షార్ట్ గోల్స్ని మనం పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్స్. అండ్ 1 year to 3 years లోపు అది మీడియం టర్మ్ గోల్స్. అండ్ గుర్తుపెట్టుకోండి 5 years, 1 to 5 years ఏదైతే మనం కష్టపడి ప్రయత్నం చేస్తామో అది లాంగ్ టర్మ్ గోల్, అది మన లైఫ్ గోల్. ఎస్ ఆర్ నో? అలా డివైడ్ చేసుకొని మనం దానికోసం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. గోల్ పెట్టుకున్నాం, గోల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, గోల్ పెట్టుకున్నాం, దాన్ని స్మార్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసాం, గోల్ ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకున్నాం, ప్లానింగ్ గురించి ఎంత ఇంపార్టెన్సో తెలుసుకున్నాం. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని డివైడ్ చేసుకున్నాం, డివైడ్ చేసుకుని చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మన దగ్గర ఏం కావాలి, నీడ్స్ టు అచీవ్ యువర్ గోల్స్. మనం గోల్ రీచ్ అవ్వాలంటే ఏం కావాలి సార్ అంటే బర్నింగ్ డిజైర్ కావాలంటాడు. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? విజయాన్ని సాధించే వరకు వదిలిపెట్టకుండా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బర్నింగ్ డిజైర్ అంటాడు ఒక సైకాలజిస్ట్. జ్వలించే కాంక్ష అంటాడు. అంటే విజయాన్ని పొందేంత వరకు కూడా నిరంతరం ప్రయత్నాన్ని వదలకుండా చేయడం, అది మన దగ్గర ఉండాలి. ప్యాషన్ అంటాం కదా, పిచ్చి అంటాం కదా, అలాంటి ప్యాషన్ ఉండాలి. అప్పుడు మనం దాన్ని సాధించే అవకాశం ఉంది. ఎలా చెప్తాం సార్ వర్డ్స్లో దాన్ని, భావం, మాటల్లో భావాన్ని వ్యక్తపరచగలమా దాన్ని సార్ అంటే ఎవరు వ్యక్తపరచలేమని చెప్పేసి నేను చెప్తాను. సోక్రటీస్ని వాళ్ళ శిష్యుడు అడిగాడంట, శివకుమార్ గారు బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్ అని అడిగాడంట. ఆయన వర్ణించలేక, వివరించలేక, మాటలో చెప్పలేక ఉదయాన్నే నేను సూర్య నమస్కారాలు పలానా ప్లేస్లో చేస్తూ ఉంటాను, అక్కడికి రానని నీకు చెప్తాను అన్నాడండి. ఉదయాన్నే అదే టయానికి శిష్యుడు కూడా చేరుకున్నాడు. చేరుకుంటే ఈయన చాలా నదిలో చాలా లోపలికి వెళ్ళిపోయి నమస్కారాలు చేస్తున్నాడంట. అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే రాగానే ఇలా పట్టుకొని నదిలో ముంచేశాడంట. ముంచేసి పైనుంచి గట్టిగా నొక్కుతున్నాడంట. సోక్రటీస్ గారు గట్టిగా నొక్కుతుంటే కాసేపటికి అమ్మో ఏంటి ఇలా చేస్తున్నాడు గురువుగారు అనుకున్నాడంట. ఇంకా కాసేపటికి అయ్యో నన్ను చంపేసేలా ఉన్నాడు, గురువు అయితే తర్వాత సంగతి చూసుకుందాం కానీ ముందు నేను బతకాలరా బాబు అని ఇలా తోసేసి పైకి వచ్చాడంట. సార్ గురువుగారు భలే చేశారండి మీరు, ఏంటి సార్ ఇలా చేశారు, బర్నింగ్ డిజైర్ గురించి చెప్పమంటే నన్ను చంపేసేలా ఉన్నారు ఏంటి సార్ అన్నాడంట. అనగానే చెప్పాడంట, ఒరే నాన్న నేను గురువునే అయినా కూడా నేను బాగా పట్టి నొక్కుతున్నప్పుడు నీకు ఏం ఫీలింగ్ కలిగిందిరా, గురువు అయితే అయ్యాడు కానీ ముందు నేను బతకాలరా బాబు అని బయటకు వచ్చావే, ఆ ఫీలింగ్ ఉంది చూసావా. అగో గోల్ గురించి కూడా ప్రపంచం మొత్తం వదిలేసినా కూడా ఈ గోల్ ఒకటే నాకు కావాలి, దీనికోసమే నేను బతకాలి, దీనికోసమే నేను ప్రయత్నం చేయాలి, దీనికోసమే అంకితం అవ్వాలని ఫీలింగ్ కలగాలరా, అదే బర్నింగ్ డిజైర్ అన్నాడంట. వెరీ 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 ఇంపార్టెంట్. బర్నింగ్ డిజైర్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఉండాలి. సార్ నాలెడ్జ్ మనం చూడండి, మనకేమో మన గోల్ ఏమో చాలా అద్భుతంగా ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ అంటాం, కానీ మన నాలెడ్జ్ ఏమో ఏముంటుంది సార్ అంటే ఏ హీరో ఎవరిని వదిలేశారు, ఏ హీరోయిన్ ఎవరెవరితో ఎన్నెన్ని, అవునా కదా. నేను ఏమంటానంటే సినిమా నాలెడ్జ్ మనకి ఎందుకండి, మన గోల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎస్ సార్ నో, అవునా కదా, అవునా కదా. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ పవర్, యాక్సెప్ట్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ పవర్. ప్రవీణ్ కుమార్ గారు పవరేనా సార్? మీరేమనుకోవద్దు, నేను 50% దానికి యాక్సెప్ట్ చేస్తాను, 50% యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు సార్? తెలిసినంత మాత్రం అది పవర్ఫుల్ అయిపోయాడు ఎవడు కూడా. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఎస్ సార్ నో? నీకు ఎంత జ్ఞానం ఉందనేది ఎవరికి అవసరంలా, నీ జ్ఞానాన్ని నువ్వు ఎక్కడ అవసరం, ఎప్పుడు అవసరం, ఎంత కనుక నువ్వు వాడి నువ్వు గొప్పవాడు అవుతున్నావో, నువ్వు ప్రదర్శిస్తున్నావో అది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్, అప్పుడు నువ్వు పవర్ అవుతావు. అంతేగాని తెలిసినంత మాత్రం నేను గొప్పవాడు అంటే కుదరదు. సార్ సిగరెట్ తాగటం అనేది ఆరోగ్యానికి హానికరం,
రాసి పెట్టి ఉంటుందా లేదా పెట్టి మీద? మనకి తెలుసు ప్రయోజనం ఏమైనా ఉందా అండి? మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. అందుకనే మీ అందరికీ చెప్తున్నా గొప్ప ట్రైనర్ అవ్వాలని లక్ష్యం ఉంది, కానీ మీ నాలెడ్జ్ ఎలా ఉండాలి సార్ అంటే మీకు ఒక సలహా ఇస్తున్నా. ఇఫ్ యూ స్ట్రగుల్ నౌ యూ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్. ఇఫ్ యూ ఎంజాయ్ నౌ యూ విల్ స్ట్రగుల్ ఫర్ ఎవర్. స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు నేను చెప్తుంటా, ఒరే నాన్న 25 సంవత్సరాల లోపు ఎప్పుడైతే ఇష్టపడి, కష్టమని అనుకోకుండా ఇష్టపడి జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితం 75 సంవత్సరాలు అద్భుతంగా గడుస్తుందిరా నాయన ఫ్యూచర్ అంటాను. ఎవరైతే 25 years కోసం నానా తిప్పలు పడి కష్టపడుతూ ఉంటారో, నేర్చుకోరో, వాళ్ళందరూ తర్వాత 75 సంవత్సరాలు చాలా దారుణంగా జీవిస్తారా అని చెప్తూ ఉంటాను. మీరు కూడా అంతే. రాబోయేటువంటి కాలానికి మీరు అందరు ట్రైనర్స్ కాబట్టి ఫస్ట్ 5 years మీరు నేర్చుకొని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే 5 సంవత్సరాల తర్వాత మీరు కింగ్స్. ఎస్ ఆర్ నో? అద్భుతం సార్, మీరు భలే ఉన్నారు సార్, నేను చాలా అందంగా ఉంటాను సార్, 6 అడుగులు ఉంటాను సార్, నాకెందుకు సార్ నాలెడ్జ్, నాకు చాలా తెలుసు సార్. పుస్తకం అందంట, తల వంచుకొని నన్ను చదువు, తలెత్తుకునేలాగా నిన్ను చేస్తాను అందంట పుస్తకం. ఏంటో తెలియదు కానీ శివకుమార్ గారు పుస్తకాలు చదవడం స్టార్ట్ చేయక ముందు నేను కూడా చాలా మేధావిని అనుకుంటూ ఉండేవాడిని. నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉండేవాడిని. కానీ ప్రవీణ్ కుమార్ గారు ఒక పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది నేను ఇంకా చాలా తెలుసుకోవాలని. 2వ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమని తెలుసా, నాకు అసలు తెలిసింది చాలా తక్కువ అని. 3వ పుస్తకం, 4వ పుస్తకం, 5వ పుస్తకం, 10 పుస్తకాలు చదివిన తర్వాత అసలు నాకు తెలిసింది అణువంత మాత్రమే అని తెలిసింది. తెలుసుకోవాల్సింది కొండంత ఉందని తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పుస్తకాలు చదివే కొద్దీ నీకు తెలిసింది చాలా తక్కువ అనేటువంటి ఫీలింగ్ని మనకి నేర్పుతుంది పుస్తకం. సార్, ఒక వాటర్ బాటిల్ కొన్నాం ప్రవీణ్ గారు, బయట ఎంత ఉంటుంది? 20 రూపాయలు ఉంటుంది. శివకుమార్ గారు, ఆ వాటర్ బాటిల్ లీటర్ బాటిల్ వాటర్ తీసేసి దాంట్లో మనం పాలతో నింపాం, దాని వాల్యూ ఎంత ఇప్పుడు ప్రవీణ్ గారు? 80 రూపీస్ ఉంటుంది. పాలు తీసేసి పెట్రోల్తో నింపాం గుప్తా గారు, 110 రూపాయలు ఉంటుంది. పెట్రోల్ తీసేసి మనం దాన్ని పాదరసంతో నింపాం శివకుమార్ గారు, కొన్ని వేలు ఉంటుంది. పాదరసం తీసేసి దాన్ని బంగారంతో నింపాం మనోరమ గారు, ఎంత ఇప్పుడు? అదే బంగారం అని కానీ మనోరమ గారిని అడిగారు ఏంటి సార్ అంటే, బంగారం అంటే లేడీస్ కొంచెం ఇంట్రెస్ట్గా వెంటనే స్పందిస్తారని. మేడం గారు, కొన్ని లక్షల కోట్లు ఉంటాయి, అవునా కదా మేడం గారు? అంటే మీరనే కాదు, అసలు జనరల్గా సరదాగా చెప్తున్నాను అంతే, అవునా కదా? ఇప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే బంగారం ఎక్కువ ధరించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ సార్ నో. అయితే నేనేమంటానంటే, అదే లీటర్ బాటిల్లో ఆ బంగారం మొత్తం తీసేసి వజ్రాలతో నింపాము సార్ శివకుమార్ గారు, ఇప్పుడు దానికి కాస్ట్ ఎంత అండి? మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని కోట్లు, 100 కోట్లు. ఎస్ ఆర్ నో? ఆ వాల్యూ అనేది ఆ బాటిల్కి కాదు, ఆ బాటిల్లో ఉన్నటువంటి మ్యాటర్కి, అవునా కదా? వాల్యూ అనేది కంటైనర్కి కాదు, కంటెంట్కి, అందులో ఉన్నటువంటి కంటెంట్కి, అవునా? అందుకనే మనం ఎంత బాగున్నాం, ఎంత అద్భుతంగా ఉన్నాం, 6 అడుగులు ఉన్నామా, ఇది కాదు, మనలో ఎంత కంటెంట్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ట్రైనర్గా. కాబట్టి ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయాలని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అంత ఈజీ కాదు, చాలా చాలా టఫ్. ఋగ్వేదంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. ఆచార్య పాదం మాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారభ్య పాదం కాలక్రమేణచ అంటాడు. సార్, ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ది బెస్ట్ టీచర్తో చెప్పిస్తే 25% చెప్పగలడంట. చెప్పిన తర్వాత ఆచార్య పాదం మాదత్తే పాదం శిష్యం స్వమేధ, ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ప్రయత్నం చేస్తేనే ఇంకో 25% తెలుస్తుందంట. పాదం సద్బ్రహ్మచారభ్య, నీ క్లాస్మేట్స్, నీ ఫ్రెండ్స్, నీ బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి నువ్వు చర్చిస్తే నువ్వు అద్భుతమైనటువంటి ఇంకో 25% నేర్చుకోగలవంట. పాదం కాలక్రమేణచ, ఒకే ఓవర్ నైట్లో, ఒక్క రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో జ్ఞానం అంతా రాదు, కాలక్రమేణ వస్తుంది అంటాడు. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, జ్ఞానాన్ని పొందేటువంటి వాడే ట్రైనర్, జ్ఞానం లేకపోతే ట్రైనర్ కాదు. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ ఇక్కడ రాశాను, ఇంకా ఏంటి సార్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సార్, ఎంత జ్ఞానం ఉందనేది ప్రధానం కాదు, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఏమేమి కావాలో
వాటిని ప్రదర్శించగలిగేటువంటి స్కిల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. అంతేనా కాదా? అంతేనంటారా కాదంటారా? సార్ నాకు 100 మార్కులు కాదు సార్ 200 మార్కులు వచ్చేంత జ్ఞానం ఉంది నాకు అని అంటూ ఉంటారు పిల్లలు. టెక్స్ట్ బుక్ మొత్తం చదివేస్తారు, కానీ అప్పచెప్తానంటారు. క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్లు అడిగాడో ఆ క్వశ్చన్స్కి మాత్రమే పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తేనే 99 వస్తాయి. అవునా కదా? 100 వస్తాయి. ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఏ విధంగా కావాలో ఆ విధంగా రాస్తేనే వస్తాయి. అందుకనే కమ్యూనికేషన్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రైనర్కి. వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్లెస్. వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్. వెన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టుగెదర్ యు మే గెట్ సక్సెస్ అంటాడు ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్. సార్ నాలెడ్జ్ ఒకటే ఉండి స్కిల్ లేదనుకోండి సక్సెస్ రాదు. స్కిల్ ఉండి నాలెడ్జ్ లేకపోతే అసలు బేస్ ఉండదు. ఎస్ సార్ నో? ఈ రెండు కలగలిపి ఎవరికైతే ఉంటాయో ఆ ట్రైనర్ సక్సెస్ అవుతాడు. అవునా కదా? అవునా కదా? జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అంటాడు ఒక అద్భుతమైన శ్లోకంలో. అంటే మాట అనేది చాలా 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 పవర్ఫుల్ అట. మాట నువ్వు మాట్లాడడం నీకు తెలిస్తే లక్ష్మీదేవి వద్దన్నా కూడా ఇంటికి వస్తుంది, మీ ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి. జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ. నీకే గనక మాట్లాడడం గురించి తెలిస్తే, మాటలు చక్కగా మాట్లాడితే నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీ బంధువులే, నీ స్నేహితులు అయిపోతారట. జిహ్వాగ్రే విజయం తదా, నువ్వు మాట్లాడడం పర్ఫెక్ట్గా వస్తే నీకు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం వస్తుందంట శరణ్ గారు. జిహ్వాగ్రే మరణం ధ్రువ, నీకు మాట్లాడటమే రాకపోతే ఆ మాట ద్వారానే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేక రకాలుగా అవునా కదా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కిల్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా పవర్ఫుల్. సార్ ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయిందంట అండి. జగన్మోహన్ గారు ఫ్రిడ్జ్ పాడైపోయిందంట. ప్రతి ఇంట్లో హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, శివకుమార్ గారు ఉంటారు కదా, ప్రతి ఇంట్లో హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారంట. ఎన్ని రోజులే ఇది, ఈరోజు ఏమైనా సరే అవ్వాల్సిందే అని ఆర్డర్ వేశారంట. పాపం యజమాని ఏం చేయాలో తెలియక సరే సరే అని చెప్పి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. మెకానిక్ని అడిగాడంట, బాబు కొద్దిగా రావయ్యా స్వామి అని. ఆయన సార్ ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను సార్, కావాలంటే రేపు 10ంటికి వస్తాను అన్నాడంట. అమ్మయ్య ఏదో రకంగా ఈరోజు కాకపోయినా రేపు అన్న కంప్లీట్ అవుద్ది, హోమ్ మినిస్టర్ గారి బాధ నాకు తప్పుద్దని చెప్పి దండం పెట్టేసి వచ్చాడండి ఇంటికి. ఇంటికి వచ్చి చెప్పాడంట, రేపు పొద్దున 10ంటికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది చూడు అని. మై డియర్ ఫ్రెండ్స్, హోమ్ మినిస్టర్ గారు ఓకే అన్నారట. అమ్మయ్యా అనుకొని చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఈయన. సరే పాపం సాయంత్రం అయింది, నైట్ అయింది. 9:30కి 10ంటికి ఫోన్ వచ్చిందంట వాళ్ళకి. పొద్దున్నే 5 గంటలకు బయలుదేరిపోవాలి బ్యాచ్ అంతా కూడా. ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఊరేళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఏం చేయాలి ఇప్పుడు? పొద్దున్నే 10ంటికి మెకానిక్ వస్తాడు, ఫ్రిడ్జ్ రిపేర్ చేయించాలి. ఏంటి పరిస్థితి అంటే, సరే తప్పనిసరి పరిస్థితి కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. మా అమ్మగారు నుంచేసి వెళ్ళిపోయారట. తెల్లారింది, 10 అయింది, మెకానిక్ వచ్చాడు. మా అమ్మగారు ఇంట్లో ఉన్నారు. మెకానిక్ అడిగాడంట, మా అమ్మగారు ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పారు, ఎక్కడండి, అది ఏ రూమ్లో ఉందో చూపిస్తే నేను రిపేర్ చేసి వెళ్ళిపోతానండి, నేను మెకానిక్ అన్నాడంట. రా నాయన రా బాబు అని చెప్పి తీసుకెళ్ళి, ఇదిగో నాయన ఒక రూమ్లో తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్ చూపిస్తే, ఇదిగో నాయన ఇదే ఆ ఫ్రిడ్జ్ అని చూపించిందంట. చూడగానే అలానే చూస్తూ దాని చుట్టూ చుట్టూ తిరుగుతూ 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 10 రౌండ్లు వేసి ఒక్క తన్ను తినాడంట. ఎవరిని? మేడం ఏదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పండి మేడం. మనోరమ గారు లేదు, మన భార్గవ్ గారు నవ్వారు. భార్గవ్ గారు చెప్పాలి. భార్గవ్ గారు నవ్వుతున్నారు కాబట్టి భార్గవ్ గారిని అడుగుతున్నాను. మన ఇన్ఛార్జి మేడం కూడా నవ్వారు. ఫ్రిడ్జ్ నే అంటారు సార్, అంటే బామ్మ అనలేరు కదా 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 గ్రేట్ గ్రేట్. భార్గవ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. మీరు అన్నది కరెక్టే. ఫ్రిడ్జ్ నే తన్నాడు, వేరే రకంగా ఏం ఊహించుకోమాకండి. ఫ్రిడ్జ్ నే తన్నాడు. నిజంగానే ఫ్రిడ్జ్ లో లైట్ వెలిగింది, తన్నగానే లైట్ వెలిగింది. అంటే అర్థం ఏంటి? ఫ్రిడ్జ్ పని చేయడం ప్రారంభించింది. మా అమ్మగారు చూసుకోండి, మీ ఫ్రిడ్జ్ అద్భుతంగా పనిచేస్తుంది, కావాలంటే టెస్ట్ చేసుకోండి, ఇదిగోండి లైట్ వెలుగుతుందని చూపించాడంట. పని అయిపోయింది, మా మామగారు నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడంట. ఎంత నాయనా అందంట. అనగానే 1000 రూపాయలు మామగారు అన్నాడంట. ఏరా ఎలా కనబడుతున్నారా నీ కంటికి? ఇంట్లో ఎవరు లేరు, ఎంత అడగొచ్చు అనుకుంటున్నావా? అయినా ఏం పని చేసేవరా నువ్వు? ఒక్క తన్ను తినేందుకు 1000 రూపాయలా అందంట. అప్పుడు చాలా క్లారిటీగా చెప్తాడు, చాలా జాగ్రత్తగానండి. మా అమ్మగారు
తన్నినందుకు 1 రూపాయే. కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఏ ఫోర్స్లో తన్నాలో తెలిసినందుకు 999 రూపాయలు మా అమ్మగారు అన్నాడంట. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. మై డియర్ ఫ్రెండ్స్, ట్రైనర్గా మనకి నాలెడ్జ్ అనేది చాలా ఉండొచ్చు, కానీ ఎక్కడ అవసరమో, ఎంత అవసరమో, ఏ విధంగా అవసరమో, ఏ ఫోర్స్లో అవసరమో అది మాత్రమే డెలివరీ చేయగలగాలి. దాన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్ ఎవరికైతే ఉంటుందో దాన్ని ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆ స్కిల్ బయటపడుతుంది. కాబట్టి మీరు అద్భుతంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరిగింది. అండ్ టైం మేనేజ్మెంట్, యాటిట్యూడ్ అనేది, ట్రైనర్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి, చాలా ఆదర్శవంతంగా ఉండాలి, చాలా రోల్ మోడల్ టైప్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ట్రైనర్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా డ్రెస్ కానీ, మీ అటైర్ కావచ్చు, మీ యొక్క మాట తీరు కావచ్చు, మీరు కూర్చునే విధానం కావచ్చు, నడిచే విధానం కావచ్చు, లేకపోతే మీరు స్టేజ్ ఎక్కే విధానం కావచ్చు, లేకపోతే మీరు భోజనం చేసే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ యాటిట్యూడ్ మొత్తం ఎలా ఉండాలి సార్ అంటే అద్భుతంగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా ఉంటారా సార్ అని కాదు, నేను చెప్తున్నా, మన ట్రైనర్గా ఎదిగిన తర్వాత ఎదగాలనుకునే టైంలో ఎలా ఉండాలి సార్ అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండడానికి కాదు, మనం ఎక్కువగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇది వెరీ 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 పవర్ఫుల్ పాయింట్. యాటిట్యూడ్ ఈజ్ నాట్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. యాటిట్యూడ్ ఈజ్ నాట్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. యాటిట్యూడ్ ఈజ్ గివింగ్ అండ్ ఫర్గివింగ్. మనం ఎప్పుడు కూడా ఇస్తూ 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 మన చెయ్యి ఇలా ఉండాలి, మన నాలెడ్జ్ని షేర్ చేస్తూనే ఉండాలి. మన చెయ్యి ఇలా ఉంటూ మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. పీపీటీ కావాలని ఎవరో అడిగారు, ఇచ్చేయాలి. అమ్మో నా పీపీటీ ఇచ్చేస్తే, అమ్మో వాళ్ళు నేర్చేసుకుంటే నేనేమైపోతా? మై డియర్ ఫ్రెండ్స్, పీపీటీ నువ్వు ఒకరికి ఇచ్చావంటే మళ్ళీ అదే సెషన్ నువ్వు చెప్తే నువ్వు తయారు చేసుకోలేవా దానికంటే గొప్పగా? ఒకవేళ పీపీటీ ఇచ్చావు, నువ్వు ప్రజెంటేషన్ చేసినట్టుగా అవతలోడు చేయాలిగా. ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ఆర్ నో? ప్రజెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రజెంటేషన్ స్కిల్స్లో డిఫరెన్స్ ఉంటుంది, టాలెంట్లో డిఫరెన్స్ ఉంటుంది, నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ఆర్ నో? అందుకనే గుర్తుపెట్టుకోండి, ఇలా ఉండాలి మన చెయ్యి. వెరీ వెరీ పవర్ఫుల్ యాటిట్యూడ్ అలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఇచ్చేదాగా ఉండాలి. ప్రకృతి కూడా ఇచ్చే వాళ్ళకి, దేవుడు కూడా ఇచ్చే వాళ్ళకి ఇస్తాడంట కదా, అలా ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి. కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, పల్మే పర్లే హోయేగి బాహురి కరేగా కబర్ అని కబీర్ గారు చెప్తారు. రేపు చేయాలనుకున్నది ఇప్పుడే, ఈరోజే చేయి, ఇప్పుడు చేయాలనుకున్నది వెంటనే చేసేయి. ఎందుకంటే రేపు చేయడానికి మళ్ళీ నువ్వు ఉంటావో లేదో తెలియదు. ఎస్ఆర్ నో? అందుకనే టైం మేనేజ్మెంట్ కూడా ఫాలో అవ్వండి, అద్భుతాలు క్రియేట్ చేయండి. అండ్ హార్డ్ వర్క్. చాలామంది చెప్తారు సార్, చాలామంది చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా అండి? సార్ నేను అసలు ఈజీగా గొప్పవాడు అయిపోయాను సార్ అని చెప్తూ ఉంటారు కదా, నాకు లక్ కలిసి వచ్చిందని చెప్తుంటారు. గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ వెనక చరిత్రలో హార్డ్ వర్క్ లేకుండా గొప్పవాళ్ళు ఎవరు? ఈ మధ్యకాలంలో చాలామంది సెషన్లు చెప్పేస్తున్నారు, ఏమని? స్మార్ట్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి అని. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు హార్డ్ వర్క్ చేయడం నీకు తెలియకుండా, నువ్వు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వకుండా నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలి అని చెప్పడానికి అర్హత నీకు లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, హార్డ్ వర్క్ చేయడం రాని వాడికి స్మార్ట్ వర్క్ చేయడం రాదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్పండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ వెల్కమ్ ఫెయిల్యూర్ అని రాశాను, వెల్కమ్ ఫెయిల్యూర్ అని రాశాను. ఫెయిల్ అయితే చాలా మంది చి నాకు అసలు ఇది లైఫే వద్దు అనుకుంటారు, చిచి ఈ గోలే వద్దు అనుకుంటారు. సార్, పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టగనేమి బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడో చెప్పారు వేమన గారు, ఒరే నాయన ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవ్వడం కామనే, దాన్ని వెల్కమ్ చేయి. ఫెయిల్ అంటే అర్థం ఏంటి? అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఏమని? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ అయితేనే దాంట్లో మెలకువలు తెలుస్తాయి, దాన్ని ఎలా ఈజీగా సాధించాలో నీకు దారి తెలుస్తుంది. అవునా కదా? ఫెయిల్ అవ్వడాన్ని నువ్వు ఆహ్వానిస్తేనే విజయాన్ని సాధిస్తావు. ఫెయిల్ అవ్వడం అనేది కన్సిస్టెన్సీగా చేస్తే విజయం నీకు చేరువవుతుంది. అవునా కదా? 9,999 సార్లు ఫెయిల్ అయ్యి 10,000సారి విజయాన్ని కనుగొనేటువంటి దారిని కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పింది ఇదే.
వెల్కమ్ ఫెయిల్యూర్. ఎస్ ఆర్ నో? అందుకనే ఫెయిల్ అయిన వెంటనే నేను ఈ గోల్ పెట్టుకోండి సార్ వదిలేస్తానని అనుకోమాకండి సార్. ఏ ఏ అనేటువంటి స్ట్రాటజీస్తో మీరు మొదలెడితే ఫెయిల్ అయ్యారు అనుకోండి, బి ఉంది కదా, బితో కూడా ఫెయిల్ అయ్యారు, సి ఉంది కదా, సితో కూడా ఫెయిల్ అయ్యారు, డి ఉంది కదా సార్. ఏబిసిడి మొత్తం అయిపోయినాయి కదా సార్. ఇంగ్లీష్ అక్షరాలు 26 ఉన్నాయి. 26 రకాల స్ట్రాటజీస్ని మార్చండి, గోల్ని మార్చమాకండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో సార్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. నెవర్ గివ్ అప్ అనేది లాస్ట్లో చెప్తాను. నెవర్ గివ్ అప్ అనేది లాస్ట్ పాయింట్గా చెప్తాను మీకు. అండ్ స్ట్రాటజీస్ కావాలి. గోల్ని మనం రీచ్ అవ్వాలంటే స్ట్రాటజీస్ కావాలి. స్ట్రాటజీస్ ఏంటి సార్ అంటే విజువలైజేషన్. గోల్ని ఎప్పుడు కూడా విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత నువ్వు గొప్ప ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావు కదా, దాన్ని విజువలైజ్ చేయాలి. ఈ రోజు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ టైంలో, బ్రాహ్మీ ముహూర్తం టైంలో విజువలైజేషన్ చేయాలి. నువ్వు గొప్ప ట్రైనర్ అయినట్టు, పెద్ద సెషన్ ఇస్తున్నట్టు, అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకున్నట్టు, అందరు సెల్ఫీలు అడిగినట్టు నువ్వు విజువలైజేషన్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. కర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అతడే సర్వసామాన్యులందరిలో కూడా అద్భుతమైనటువంటి గొప్పవాడు, ఉత్తముడు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ అంటాడు. ఆ రోజుల్లో ఆయనే చెప్పాడు. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావు ఇప్పటి నుంచే విజువలైజ్ చేయమంటున్నాడు. అందుకని విజువలైజేషన్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. 100% నమ్మకంతో చేయండి. ఎర్లీ మార్నింగ్ టైంలో చేయండి, బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి సార్. నెక్స్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ రమేష్ గారు నెక్స్ట్ ఇదే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, విజన్ బోర్డు పెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా, గోల్ పెద్దగా ఉండాలి. పేపర్ 4 A4 షీట్లు తీసుకోండి. ఆ A4 షీట్లు తీసుకొని మీ పేరు రాయండి. చక్కటి 2 కలర్ పెన్ను తీసుకోండి. మీ పేరు అద్భుతంగా రాయండి, చెక్కండి అక్షరాలని. మీరు చెక్కలేని పరిస్థితుల్లో మన రైటింగ్ కోళ్ళకి వెళ్ళినట్టుగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయలేము, అద్భుతంగా నీట్గా రాయలేము, ఆణిముచ్చల్లా రాయలేం. ఎవరైతే రాస్తారో వాళ్ళతో రాయించండి, అద్భుతంగా రాయండి మీ పేరు. దాని కింద మీరు ఏమవుతున్నారో ఆ గోల్ ఏంటో ఆ గోల్ కూడా రాయండి ఇంకో కలర్తో. 4 పేపర్ల మీద రాయండి. 4 తీసుకెళ్ళి 4 ప్లేసుల్లో అంటించాలి. నంబర్ 1 ఎక్కడ అంటించాలంటే, ఒక పేపరు భార్గవ్ గారు, ఫస్ట్ పేపర్ ఎక్కడ అంటించాలంటే, ఎక్కడైతే మనం భోజనానికి కూర్చుంటామో, డైనింగ్ టేబుల్ కూర్చుంటామో ఆ చైర్కి ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద అంటించాలి. నేను ఇటు కూర్చున్నా, నాకు కనపడాలంటే రోజు భోజనం చేసినప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద అది ఉండాలి. ఎస్ సార్ నో? రెండవది ఎక్కడ అంటించాలి సార్? ఎక్కడైతే నేను ఉదయాన్నే స్నానం చేసి రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తానో, అద్దం దగ్గరికి, ఆ అద్దం పక్కన ఉన్నటువంటి ఆ గోడ మీద పక్కనే, అద్దం పక్కనే ఉండాలి రెండవది. మూడవది ఎక్కడ ఉండాలంటే, ఎప్పుడైతే సాయంత్రం ఇంటికి వస్తానో, అవునా, డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు 40 నిమిషాలు చక్కగా వాకింగ్ చేసిన తర్వాత, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. వచ్చి నిద్రపోదాం అనుకుంటామో, స్నానం చేసిన తర్వాత పడుకుందాం అనుకుంటామో, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కనబడాలి పైన, మనం ఇలా పడుకుంటే పైన కనబడాలి. మూడవది. 4వది మిగిలింది, ఎక్కడ అంటిద్దామండి? నాకు ఇప్పుడు డౌట్. సార్ ఎక్కడ అంటిద్దాం? ప్రవీణ్ గారు అయిపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో సెషన్ క్లోజ్ చేస్తాను. చెప్పండి ఎక్కడ అంటిద్దాం? లేచి వెంబడినే కనపడ చూసే, ఎక్కడైతే లేచి వెంబడినే చూసాం కదా సార్. గ్రేట్ 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 ప్రవీణ్ గారు, గ్రేట్. కానీ నా కాన్సెప్ట్ వేరుగా ఉంది. మీరు చెప్పింది కూడా అద్భుతమైన పాయింట్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నేను ఇంకోటి చెప్దాం అనుకుంటాను. ఏంటి తెలుసా? మిగిలింది ఎక్కడ సార్ అంటే, బాత్రూమ్ లో, వాష్రూమ్ లో అనిపిద్దాం అనుకుంటున్నా. అదేంటి సార్ భలే చెప్పారు. ఎలా సార్? స్నానం చేసేటప్పుడు తడిసిపోద్ది కదా సార్, ఎలా సార్? పాడైపోద్ది కదా. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 పవర్ఫుల్ వెనక సైకాలజీ ఉంది. వాష్రూమ్ లో మీరు తడవకుండా దాన్ని జాగ్రత్తగా అక్కడ ఉంచండి. అక్కడ మీరు స్నానం చేసేటప్పుడు దాన్ని చూస్తూ, ఆ స్నానం చేసే 10 నిమిషాల సేపు అంట మనిషి చాలా యాక్టివ్గా, చాలా పాజిటివ్గా, 200% పాజిటివ్గా ఉంటాడంట. ప్రతి ఒక్కడు సింగర్ అయిపోతారు అక్కడ. ఎస్ ఆర్ నో? వద్దన్నా కూడా పాటలు వస్తాయి, వద్దన్నా కూడా కుర్రతనం వస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే ఆ పాటలు అనమాట. 50-60 సంవత్సరాలు కూడా కుర్ర పాటలు పాడుతూ ఉంటాడు స్నానం చేసేటప్పుడు. ఎస్ ఆర్ నో? అంటే పాజిటివ్ బ్రెయిన్ అనేది పాజిటివ్ లో ఉంటుందట. ఆ పాజిటివ్ లో ఉన్నప్పుడు ఆ గోల్ ని చూడాలి అనేటువంటి కాన్సెప్ట్ లో ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. అందుకని నాకు బాగా నచ్చి ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. 4వది ఖచ్చితంగా అక్కడే పెట్టండి. రోజు చూడండి, పాజిటివ్ లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ లో చూస్తే జరుగుద్దట. అందుకని ఈ 4 ప్లేసుల్లో పెట్టుకోవాలి, రెగ్యులర్ గా చూడాలి, దానికోసం ట్రై చేయాలి. రెడీనా సార్? నెక్స్ట్ స్లైడ్. పర్వతం గారు, రమేష్ గారు.
ఎస్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. సార్, యద్భావం తద్భవతి. రోజు ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఎలా అవ్వాలనుకుంటున్నామో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటది? ఐ ఆమ్ యాక్టివ్, ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో, చక్కటి వాక్యాలు ఉన్నాయో, అలాంటి వాటిని మనల్ని మనం కాన్ఫిడెంట్ని పెంచుకోవడానికి మనం వాటిని ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అలా చేసిన వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అండ్ సార్, నెక్స్ట్ స్లైడ్. అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ అని రాశాను లాస్ట్ లో. పాజిటివ్ అఫర్మేషన్స్ ఏంటి? సేమ్ అదే సెల్ఫ్ టాక్ అంటారు, కొన్నిసార్లు పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్స్ కూడా అవే. ఏంటది? ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ సెక్యూర్, ఐ ఆమ్ వర్తీ, ఐ ఆమ్ పాజిటివ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్, ఐ ఆమ్ బ్యూటిఫుల్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ కరేజియస్. మై డియర్ ఫ్రెండ్స్, I am excited about today. Very, 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 very powerful. I am strong. అని మనం ఇట్లాంటి అఫర్మేషన్స్ అనేవి మార్నింగ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇలాంటి స్ట్రాటజీస్ మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి చెప్తాను, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటివి, తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి, చూడండి, ఇప్పటి వరకు మనం అనుభవించేటువంటి ఏవేవైతే అన్నీ ఉన్నాయో అవన్నిటికీ కారణం ఎవరు సార్ అంటే తల్లిదండ్రులు, ఆ భగవంతుడే. అవునా కాదా? దానికి మనం కృతజ్ఞులుగా ఉండాలి, వాళ్ళకి మనం కృతజ్ఞులుగా ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండాలి. అది ఉంటేనే ప్రకృతి ఇంకా ఇస్తుంది, దేవుడు ఇంకా ఇస్తాడు, మనం ఎదుగుతాం, లేదా ఉండదు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి చాలా చెప్పాలనుకో, ఇప్పటికే చాలా అయింది కాబట్టి నేను జస్ట్ ముందుకు వెళ్తున్నాను. అండ్ లాస్ట్లో గుర్తుపెట్టుకోండి సార్, లాస్ట్ స్లైడ్ చూపించండి. అది వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ఏ మెంటర్. సార్, ఏదైనా సరే ఒక వ్యక్తి గోల్ సాధించాలంటే ఆ ఫీల్డ్లో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ ఫీల్డ్లో మనకంటే ముందే సాధించినటువంటి విజయాలు సాధించిన సీనియర్, లేదా ఒక రోల్ మోడల్, లేదా ఒక మెంటర్ని, ఒక గురువుని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఐ మీన్ గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సార్ నో? ఎందుకని? చాలామంది చెప్తారు కదా, ఏమని? గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు గారు చెప్తే ఈజీగా వెళ్ళగలం. ఏమీ తెలియకుండా ప్రయత్నం చేయడం కంటే తెలుసుకొని ప్రయత్నం చేస్తే ఎలా వెళ్ళాలో తెలుసుకుంటే ఈజీగా మనం చేయగలం. మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుందంట. రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంటే రన్నింగ్ పార్టిసిపేట్ చేయడానికి 3 పార్టిసిపెంట్స్ ఉన్నారంట. ఆ 3 కూడా లైన్లో నించున్నారు కరెక్ట్గా స్టార్ట్ అవడానికి. 1, 2, 3 స్టార్ట్ అనేటువంటి సమయంలో అలర్ట్గా ఉన్నారు. చూడండి, 1, 2, 3 స్టార్ట్ అని 1, 2, 3 అనే లోపు ఒకటి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నాడంట. చూడండి, గుర్తుపెట్టుకోండి. రెండో వాడు 3 అనగానే స్టార్ట్ అయ్యి వెళ్ళాడు. మూడో వాడు 3 అన్న తర్వాత ఒక్కసారి ఇలా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఇలా చూసి, అంటే ఎంత స్పీడ్గా వెళ్తామో అనేది కాదు, ఏ దిశలో వెళ్ళాలి అనేది చూసుకొని పరిగెట్టడం స్టార్ట్ చేశాడంట. విన్నర్ అయ్యేది ఎవరు? ఆ ముగ్గురులో మూడో వాడు విన్నర్ అవుతాడు. ఎంత స్పీడ్గా వెళ్తున్నాము అనేది ప్రధానం కాదు, ఎటు వెళ్తున్నాము, ఏ వైపు వెళ్తున్నాము, ఏ దిశలో వెళ్తున్నాము అనేది తెలుసుకొని వెళ్ళేటువంటి వాడు సక్సెస్ అవుతాడండి. కాబట్టి ఆ తెలిసే ఆ సక్సెస్, ఆ దిశ నుంచి చెప్పేవాడు గురువు. సార్, వివేకానంద అంత గొప్పవాడు అవుతాడని వాళ్ళ గురువుకి తెలీదా సార్? అంత గొప్పవాడు అయ్యాడంటే వాళ్ళ గురువు వల్ల కదా. ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయ్యాడంటే వాళ్ళ గురువు వల్ల కదా. ఈరోజు విరాట్ కోహ్లీ నంబర్ 1 పొజిషన్కి వచ్చాడంటే వాళ్ళ గురువు వల్ల కదా. అందుకనే అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఎవరు ఉండాలి సార్ అంటే సజ్జనులు ఉండాలి. అంటే గురువు ఉండాలి ప్రధానంగా. గురువుని ఫాలో అవ్వాలి. అతని ఐడియాతో మనం ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ లాస్ట్లో చెప్పాను, నెవర్ గివ్ అప్. ఎప్పటికీ కూడా మీరు పెట్టుకున్నటువంటి గోల్ మీరు ఫెయిల్ అయినా కూడా, ఒకసారి కాదు, 10 సార్లు కాదు,
నేను మళ్ళీ చెప్తున్నా, 11 సార్లు ఫెయిల్ అయినా సరే 13వసారి మళ్ళీ లేచి నిలబడి దానికోసమే ప్రయత్నం చేయాలి, స్ట్రాటజీస్ మార్చుకొని. కానీ మధ్యలో గివప్ చేయమాకండి, నా వల్ల కాదు అనుకోమాకండి, చిచ్చి నేను వేస్ట్ అనుకోమాకండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పటికీ గివప్ చేయమాకండి. పక్ష జాతికి సంబంధించినటువంటి జాతుల్లో కింగ్ ఆఫ్ ది బర్డ్ ఏంటిది? అది కింగ్ ఆఫ్ ది బర్డ్ ఏంటి సార్? ఈగల్. ఈగల్. సూపర్ శరణ్ గారు. ఈగల్ చెప్పేటువంటి పాఠం ఏంటో తెలుసా? సింపుల్ గా ఒక లైన్ చెప్తా. ఈగల్కి దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంట, కానీ 40 సంవత్సరాల వయసులో పెద్ద సమస్య వస్తుంది. తన ముక్కు పనిచేయదు, తనకున్నటువంటి గోళ్ళు పనిచేయవు, తనకున్నటువంటి ఈకలు పనిచేయవు. అంటే 80% 90% మొత్తం కొలాప్స్ అయిపోయిందా కదా? మరి ఇక చచ్చిపోవాలా? అది చచ్చిపోవాలా? చచ్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్. అది చెప్పే మనకి బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి లెసన్ ఏంటో తెలుసా? ఎవరిని పట్టించుకోకుండా ఈ సొసైటీని వదిలేసి పర్వతం మీదకి వెళ్ళిపోయి 5 నెలల పాటు తిండి తిప్పలు అన్నీ కూడా మానేసి మళ్ళీ వాటిని తయారు చేసుకొని పునర్నిర్మాణంతో మళ్ళీ బయటికి బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది. 30 సంవత్సరాల జీవితాన్ని గడుపుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా భయపడమాకండి, గివప్ చేయమాకండి. నెవర్ గివ్ అప్. మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన చేయకండి. స్ట్రాటజీస్ మార్చండి, మళ్ళీ ట్రై చేయండి, గోల్ మాత్రం మార్చొద్దు. అర్థమైందా? ఆశా పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటిల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని రకాల ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మళ్ళీ గోల్ని మార్చకుండా స్ట్రాటజీని మార్చి అదే గోల్ని మనం సాధించేలాగా ప్రయత్నం చేయాలి తప్ప గివ్ అప్ చేయొద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, నెవర్ గివ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు పెట్టుకున్న గోల్ అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, సాధించాలని, గొప్ప ట్రైనర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుని అంత శక్తిని మీకు ప్రసాదించమని వేడుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి సెషన్ చెప్పేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి, ఎన్పి మేడం గారికి, ఎన్విపి మన శ్రీనివాస్ పెరుమల గారికి, అలానే ఈ రీజన్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ గారికి, రీజనల్ సెక్రటరీ రమేష్ పర్వతం గారికి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటి మనోప్రియ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ టైంలో ఈ బ్యాచ్కి ఇంతసేపు నా సెషన్ విన్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓవర్ టు రమేష్ గారు. సార్ చాలా చక్కగా ఇవాళ మా పార్టిసిపెంట్స్ అందరికి కూడా గోల్ సెట్టింగ్స్ సెషన్ తో స్టార్టింగ్ లోనే ప్రకృతి కవి అయినటువంటి జయరాజ్ సార్ గారి శిలా నువ్వు శిల్పి నువ్వు అనేటువంటి గాత్రంతో చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు సార్. అలాగే గోల్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి చాలా క్లియర్ గా మా పార్టిసిపెంట్స్ కి చెప్పడం జరిగింది సార్. తమరు డ్రీమ్ కి గోల్ కి ఉన్నటువంటి వేరియేషన్ చాలా
చక్కగా వివరించడం చెప్పింది సార్. లక్ష్యం ఎలా పెట్టుకోవాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అనేటువంటి 6 టైప్ ఆఫ్ గోల్స్ ద్వారా మనం చేస్తున్న పనిలో గోల్ అంబిషన్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ఎలా అచీవ్ ఇవ్వాలి అని తమరు చక్కగా వివరించడం జరిగింది సార్. అలాగే చాణక్యుని యొక్క శ్లోకంతో చాలా చక్కగా అర్థమయ్యేలా ప్రతి ఒక్కరి టాలెంట్ ని తమరు వివరించడం చెప్పింది సార్. అలాగే గోల్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి అనేటువంటిది పర్సనల్ గోల్స్ నుంచి ప్రొఫెషనల్ గోల్స్ నుంచి స్పిరిచువల్ గోల్స్ వరకు ప్రతి ఒక్క అంశం చాలా క్షుణ్ణంగా వివరించారు సార్. అలాగే భగవద్గీత శ్లోకం ద్వారా గోల్ ఎలా పెట్టుకోవాలి, అలాగే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదో ఒకటి ఇచ్చిపోవాలని మనసుకు హత్తుకునేలాగా మా పార్టిసిపెంట్ అందరికి కూడా అర్థమయ్యేలాగా వివరించారు సార్. అలాగే ప్లానింగ్ ఇంపార్టెన్స్, గోల్ సెట్టింగ్స్, ఒక ఇమేజ్ ద్వారా టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వదలకపోయి హెల్తీ హ్యాబిట్స్ తీసుకోకపోతే మనం గోల్ రీచ్ అవ్వలేము అనేటువంటిది ఆ ఇమేజ్ లో చాలా క్లియర్ కట్ గా మా పార్టిసిపెంట్స్ కి అర్థమయ్యేలాగా తమరు వివరించారు సార్. అలాగే డ్రీమ్ ని స్మార్ట్ గోల్స్ ద్వారా ఎలా రీచ్ అవ్వాలి, విజువల్స్ ద్వారా అలాగే గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, విజన్ బోర్డ్స్ ద్వారా ఎలా గోల్స్ రీచ్ అవ్వాలి, అఫర్మేషన్స్ ద్వారా మార్నింగ్ అఫర్మేషన్స్ ద్వారా ఎలా గోల్ రీచ్ అవ్వాలి అనేటువంటిది, అలాగే గోల్స్ అచీవ్ చేయడానికి కొన్ని నీడ్స్ ఎలా మనం పెట్టుకోవాలి అనేటువంటిది వివరించారు సార్. అలాగే కబీర్ దాస్ దోహే ద్వారా చాలా చక్కగా వివరించారు. ఈగల్ స్టోరీ ద్వారా నెవర్ గివ్ అప్ అనేటువంటి అంశంతో గోల్ సెట్టింగ్స్ అన్ని కూడా చాలా చక్కగా మా పార్టిసిపెంట్స్ అందరికి కూడా తమ వివరించి చెప్పి తమ వాల్యుబుల్ సమయాన్ని ఇచ్చి మా పార్టిసిపెంట్స్ అందరికి కూడా చాలా చక్కగా గోల్ సెట్టింగ్స్ అంశాన్ని వివరించినందుకు అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మనోప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్.